నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 247వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 246వ ఎపిసోడ్ గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ చూద్దాం సార్. చూసారు కదా, ఇది 247వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాము. ఈ వారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు కొన్ని ఉన్నాయి. అందులో డొనాల్డ్ ట్రంప్ చైనా విజిట్ తర్వాత పరిణామాలు, ముఖ్యంగా తైవాన్ పరిస్థితి ఏ విధంగా ఉందన్నది ఒకటైతే, మార్కో రూబియో భారత్ లో పర్యటిస్తూ ఉన్నారు, దానికి సంబంధించిన వివరాలు చూడాలి. అండ్ సైప్రస్ అధినేత భారత్ కి రావడము, అండ్ మోదీ గారి విదేశీ పర్యటనలు, ఇట్లా అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. సో మనం మాట్లాడదాము. సో ఫస్ట్ అంశం సార్, నేను ప్రధాని నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలు, సైప్రస్ అధినేత ఇక్కడికి రావడము, మార్కో రూబియో ఇక్కడికి రావడము, ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. వీటికంటే ట్రంప్ చైనా పర్యటన తరువాత జరిగే మార్పులు కూడా ఆసక్తికరంగా కనబడుతూ ఉన్నాయి. తైవాన్ పరిస్థితి ఏంటి అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు చాలా సీరియస్ గా వినిపిస్తోంది. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? చైనాకు వెళ్ళి వచ్చిన తరువాత అక్కడ నెలకొన్నటువంటి పరిణామాల ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది రాబోయే రోజుల్లో, ముఖ్యంగా తైవాన్ ఫేట్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే మనం ఒక విషయం చూస్తున్నాం. మనం డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిలో ఏంటంటే బలహీనుడిని ఏదో విధంగా ఇంకా తన అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నము, వాళ్ళ మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, తన ఆధిపత్యం చలాయించే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నాడు. బలవంతుడి ముందరకు వచ్చేసరికి కంప్లీట్ గా దాస్తాం అంటున్నాడు. బలవంతుడు అంటే ఎంత భయపడుతున్నాడో మనం చూసాం. షీ జిన్పింగ్ దగ్గర ఎలా అణిగి మణిగి ప్రవర్తించాడో మనం చూసాం. షీ జిన్పింగ్ ని కలిసి వచ్చిన తర్వాత అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో అతను ఏం చెప్పాడంటే, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే, తైవాన్ గురించి అడిగారు. తైవాన్ గురించి చర్చించారు. చాలా చర్చించాము, మేము చాలాసేపు చర్చించాము అని చెప్పి మళ్ళీ మై ఫ్రెండ్, మై గ్రేట్ గై, గ్రేట్ లీడర్, ఈ చెత్త అంతా మాట్లాడి తర్వాత ఏమన్నాడంటే 9500 మైళ్ళ దూరంలో ఉంది తైవాన్, ఒక చిన్న ఐలాండ్ అది. దానికోసం మేము ఇంత దూరం నుంచి వెళ్ళి దాన్ని ప్రొటెక్ట్ చేయాలా? మేము ఎందుకు చేయాలి? చైనా నుంచి 150 మైళ్ళ దూరంలో ఎక్కడో ఉంది, చాలా దగ్గరగా ఉంది అది తైవాన్. కాబట్టి లిటరల్ గా ఒక్క మాట చెప్పకుండా మీదంతా చెప్పాడు. నాకు అసలు చైనా కనుక తైవాన్ టేక్ ఓవర్ చేస్తే మేమేం దానిలో జోక్యం చేసుకోము అని చెప్పేశాడు. ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. సరే, ఒక స్టేట్మెంట్ మాత్రం ఇష్యూ. నాకు ఒక మాట ఉంది సార్, అంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడనే కాదు, బలవంతుడిదే రాజ్యం అని ఆయన పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాడు. ఈవెన్ జెలెన్స్కీ విషయంలో రష్యా మీద మాట్లాడింది కావచ్చు, ఇప్పుడు ఇది కూడా అట్లాగే, అంటే మేము బలవంతుడిదే రాజ్యము, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, ఇది నేచర్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చా? కరెక్ట్. మనకు మన భారతీయ సంస్కృతిలో దానికి మత్స్య న్యాయం అని పేరు. మత్స్య న్యాయం, చిన్న చేప నార్మల్ గా ఉంటే పెద్ద చేప వచ్చి తినేస్తుంది. మనం కొన్ని వందల చేపలు వచ్చినాయంటే కనుక వాటిని అటాక్ చేయడానికి పెద్ద చేప భయపడుతుంది. కాబట్టి సంస్కృతి అన్నది ఏంటి, సమాజం అన్నది ఏంటి, బలహీనుడైన వాడు కూడా బలవంతుడి నుంచి తట్టుకోవాలంటే కలిసికట్టుగా ఉమ్మడిగా సామాజికంగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది సంస్కృతి. అంటే ఈ సంస్కృతికి కంప్లీట్ గా విరుద్ధంగా మత్స్యన్యాయం పాటిస్తానంటున్నాడు. నేను బలవంతుడి కాబట్టి, నాకు బలం ఉంది కాబట్టి నేను ఏమైనా చేస్తాను. కానీ ఏం చేసినా ప్రపంచం అతన్ని ప్రశ్నించట్లేదు. ఒక స్వతంత్ర దేశమైనటువంటి వెనెజుయేలా రాష్ట్రపతిని వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకువెడితే ప్రపంచం పట్టించుకోలేదు, ప్రశ్నించలేదు. నువ్వు ఇంత ఉల్లంఘన చేశావే, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘన చేశావే, మానవ హక్కులను ఉల్లంఘన చేశావే, నీకెవడిచ్చాడు అధికారం ప్రపంచంలో ఇటువంటి పనులు చేయడానికి? ఎవడైనా ప్రశ్నించాడా? ఈవెన్ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ చైనా ప్రశ్నించలేదు, థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ రష్యా ప్రశ్నించలేదు, సరే భారతదేశం లాంటి దేశం ప్రశ్నించలేదు, యూరోప్ ప్రశ్నించలేదు, ఈవెన్ లాటిన్ అమెరికాలో ఏ దేశం ప్రశ్నించలేదు. చెల్లుతోంది కాబట్టి ఏమైనా చేయగలుగుతున్నాడు. దాన్ని ఛాలెంజ్ చేసే వ్యక్తులు లేరు కాబట్టి. కానీ బలవంతుడైనటువంటి షీ జిన్పింగ్ గారు వెళ్ళేసరికి కంప్లీట్ గా దాసోహమని, నన్ను అందరు చాలా ఒప్పుకోరు కానీ నేను చెప్తాను యువర్ గ్రేట్ లీడర్ అంటే మెప్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. షీ జిన్పింగ్ మాత్రం అసలు నిమ్మక నీరునెత్తనట్టు అసలు పట్టించుకోకుండా చూస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అంటే ఆ దృశ్యం మనం చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇంట్లో ఎవరు ఇంకొకరి యొక్క మన్నన పొందడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకొక అతను తన బలం ఏంటో తన శక్తి ఏంటో నిరూపించుకుంటూ ఇతను చేసే ప్రగల్భాలన్నీ పట్టించుకోకుండా షీ జిన్పింగ్ ఎలా ఉన్నాడో అందరికి కనిపించింది.
సో ఇది ఘటన జరిగి అమెరికాకి వెళ్ళంగానే తైవాన్ ని కంప్లీట్ గా అతను ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో పడేశాడు. అంతేనే కాదు, వాళ్లకు ఆర్మ్స్ సప్లై చేయాలి, వాళ్ళకి అస్త్రశస్త్రాలు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ ని సస్పెండ్ చేసింది అమెరికా. తైవాన్కి ఇచ్చే ఆర్మమెంట్స్ సస్పెండ్ చేసింది. సరే, వాళ్ళందరూ ప్రశ్నిస్తే కనుక వాళ్ళు ఏమన్నారంటే తైవానే కాదు, మేము యూరోప్ లో కూడా సస్పెండ్ చేయబోతున్నామని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఇరాన్లో మేము యుద్ధం చేయడానికి మాకు అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ సస్పెండ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కోఇన్సిడెన్స్ ఏం కాదు అది. ఇక్కడ షీ జిన్పింగ్ కలిసి రాగానే సస్పెన్షన్ చేయడం అన్నది తప్పకుండా ఆ రెండింటిలో లింకేజ్ మనకు అర్థమవుతుంది. గతంలో కూడా చూసాం, జెలెన్స్కీని అన్ని తిట్టిన తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ఫోన్ కాల్స్, వ్లాడిమిర్ పుటిన్తో ఫోన్ కాల్స్ చేసిన తర్వాత జెలెన్స్కీ వెళ్ళాడు అక్కడికి, వైట్ హౌస్. వెళ్ళంగానే నీకేం లేవు, యూ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్, నువ్వు సరెండర్ అయిపో, డాన్బాస్ ఇచ్చేయి రష్యాకి, ఇటువంటి ఒత్తిడి తీసుకొచ్చావు. అంటే బలవంతుడు డొనాల్డ్ ట్రంప్కి ఏమైనా చెబితే డొనాల్డ్ ట్రంప్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు రేర్ ఎర్త్ మినరల్స్ అన్నటువంటి భయంకరమైనటువంటి బ్రహ్మాస్త్రం చైనా దగ్గర ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చైనాని ఏమన్నా అంటే ఏమవుతుందో అన్న భయంలో ఉంది. అలాగే రష్యా గత వారంలో 3 న్యూక్లియర్ పవర్డ్ ఆప్షన్స్ మిసైల్స్ అని టెస్ట్ చేసింది. వీటిల్లో హైపర్సానిక్ స్పీడ్స్ లో వెళ్ళేటువంటివి, వీళ్ళ రడార్స్ దొరకకుండా వెళ్ళేటువంటివి అని టెస్ట్ చేసింది. కాబట్టి రష్యా ఎంత పవర్ఫుల్ దేశమో తెలుసు డొనాల్డ్ ట్రంప్కి. ఎందుకంటే బలం ఉన్న వాడి దగ్గర మాత్రం అణిగి ఒణిగి బొద్దుగా ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. శక్తి లేనటువంటి దేశాలను మాత్రం తన అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. వెనెజుయలా, పనామా, గ్రీన్లాండ్, క్యూబా, ఇరాన్, ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాడు, తల వంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే యూరోప్ లో కూడా అంతే. యూరోప్ యూనియన్ పక్కన పెట్టి ప్రతి దేశాధినేతని అతను ఏదో విధంగా క్రిటిసైజ్ చేశాడు, ఏదో విధంగా అవమానించాడు. భారత ప్రధానిని కూడా అవమానించాడు. డొనాల్డ్ ట్రంప్ వల్ల అవమాన పడనటువంటి నేత లేడు అంటే మనం నమ్మచ్చు. ఒక షీ జిన్పింగ్, పుటిన్ మినహాయిస్తే అందరినీ అవమానించాడు. కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈరోజు తైవాన్ పరిస్థితి అస్థిర వాతావరణంలో ఉంది. అది ఏమవుతుందో తెలియదు. నిజంగా చైనా ఇన్వైట్ చేసినా తట్టుకోగలదా, పెద్ద ప్రశ్న. జపాన్, సౌత్ కొరియా ఇద్దరు ఇమ్మీడియట్ గా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. నిజంగా కనుక వీళ్ళు కనుక తైవాన్ మీద దాడి చేస్తే మనం తట్టుకోగలమా, మనం ఏం చేయాలి, అమెరికా మన రక్షణకు రాదు కాబట్టి మన బాధ్యత ఏంటి అని వాళ్ళిద్దరు చర్చించుకుంటారు. అంటే అమెరికాని క్రమేపీ ప్రతి థియేటర్ నుంచి వాళ్ళు అమెరికా లేని ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. యూరోప్ లో నేటోలో అమెరికా లేని నేటో తయారు చేసుకుంటారు. వాళ్ళు మనం ఏం చేయాలి, యూరోప్ అందరు కలిసి అని వాళ్ళు ఆలోచన చేసుకుంటారు. గల్ఫ్ దేశాల్లో మళ్ళీ ఇప్పుడు అమెరికా స్థావరాలను మళ్ళీ వాళ్ళు అనుమతించేటువంటి పరిస్థితి లేదు. కువైత్ చిన్న దేశం, కువైత్, సౌదీ అరేబియా పెద్ద దేశం. ఈ 2 దేశాలు కూడా ఆపరేషన్ ఫ్రీడమ్ అప్పుడు వాళ్ళ ఎయిర్ స్పేస్ ని, వాళ్ళ ఎయిర్ బేస్ ని వాడుకోవడానికి వీలు లేదు అని అమెరికాకి చెప్పారు. అంటే అమెరికా శక్తి ఏంటో, అమెరికాని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి డీరిస్క్ అయి డీకోబ్లో అవుతున్నటువంటి ప్రపంచమే మనకు కనిపిస్తుంది. అమెరికా లేని ప్రపంచంలో మనం ఎలా ఉండాలి అన్న దిశగా అన్ని దేశాలు, అన్ని కూటములు ఆలోచన చేస్తున్నాయి. అది ఈ యొక్క ట్రంప్ యొక్క చైనా పర్యటన తర్వాత అందరికీ అర్థమైంది. అంటే ఎంత బలహీనంగా అమెరికా ఉన్నదో అర్థమైంది. షీ జిన్పింగ్ డొనాల్డ్ ట్రంప్ మొహం మీద చెప్పాడు, యు ఆర్ డిక్లైనింగ్ పవర్ అని చెప్పాడు. ఈయన దగ్గర సమాధానం లేదు. ఎవరో రిపోర్టర్ ప్రశ్నిస్తే షీ జిన్పింగ్ చెప్పింది 100% కరెక్ట్. ఇది జో బైడెన్ ఉన్నప్పుడు మేము డిక్లైనింగ్ పవర్, కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నేను చాలా అద్భుతంగా చేశాను, అమెరికా చాలా శక్తివంతమైన దేశంగా నేను తీర్చిదిద్దాను, అది నా గురించి కాదు జో బైడెన్ గురించి చెప్పాడు అని చెప్పి దాన్ని ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ షీ జిన్పింగ్ అంత ఓపెన్ గా, బాహటంగా సూపర్ పవర్ అమెరికన్ ప్రెసిడెంట్ మామ్ మీద నువ్వు క్షీణిస్తున్నావు అని చెప్పాడంటే కనుక ఈ రోజు ప్రపంచంలో అమెరికాకి ఎటువంటి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. సో ఒకవేళ ఇంకోవైపు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనను ఎట్లా చూడాలి? ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా చెప్పాలని మీరు లాస్ట్ టైం కూడా పోయిన ఎపిసోడ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు పర్ఫెక్ట్ గా. పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది డొనాల్డ్ ట్రంప్ పర్యటన అని. ఆ పర్యటన తర్వాత రష్యా అధినేత పుతిన్ చైనాలో పర్యటించడాన్ని ఎట్లా చూస్తారు? రీఅర్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చారా, లేకపోతే ట్రంప్ పని అయిపోయింది అని మళ్ళీ ఒకసారి రూఢీ చేయడం కోసం పుతిన్ వచ్చినట్టుగా భావించాలా? ఏంటి దీని అవుట్కమ్ ఏంటి? దీంట్లో మళ్ళీ 2-3 అంశాలు ఉన్నాయి. మొదటి అంశము పుటిన్ అవసరం. అమెరికా, చైనా ఇద్దరు కనుక వాళ్ళు ఏదో విధమైనటువంటి ఒప్పందంలోకి వస్తే కనుక రష్యా దెబ్బతింటుంది. ఎందుకంటే అమెరికాకు కావాల్సినవి వాళ్ళు తీసుకుంటూ చైనా మీద వాళ్ళు కొన్ని ఒత్తిడి తీసుకొస్తారు. మీరు రష్యా నుంచి కట్ చేయండి అన్న ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు చైనా సహాయం లేకపోతే కనుక రష్యా విలవిలాడుకో. రష్యా ఈరోజు కంప్లీట్ గా చైనా మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి వ్లాడిమిర్ పుటిన్ కి చైనా చాలా అవసరం.
కాబట్టి దానికోసం ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ సమానమైన రిలేషన్షిప్ కాదు. వ్లాడిమిర్ పుటిన్ రష్యా ఈ రోజు రమారమి చైనాకి కొంత అంతకంటే తక్కువ ఉన్నటువంటి శక్తి. చైనా అధీనంలో లేరు, కానీ చైనాని విస్మరించలేనటువంటి పరిస్థితి. చైనా వాళ్ళకు చాలా అవసరము. చైనా కంటే ఒక జూనియర్ పార్ట్నర్ గా ఈరోజు రష్యా. సో ఇది ఆయన రిలేషన్షిప్. చైనాకు ఈరోజు అమెరికా ఇన్ని మాట్లాడిపోయింది, కానీ అమెరికా ఏం చేయదు. అక్కడ పోయిన టారిఫ్లు వేస్తాడు, మళ్ళీ నాకు వ్యతిరేకంగా చాలా చేస్తాడు. లాంగ్ టర్మ్ లో అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ చైనాకు వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి రష్యాని నా పక్షాన పెట్టుకోవాలి. రష్యా నా దగ్గర ఉందంటే కనుక నేను రష్యా ఇద్దరు కలిసి, చైనా రష్యా కలిస్తే కనుక యూరోపియన్ యూనియన్ తర్వాత మనకు డొనాల్డ్ ట్రంప్ లాంటి అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ని ఎదుర్కోవచ్చు అన్నది చైనా యొక్క ఆలోచన. కానీ చైనా ఏం చేసిందంటే చాలా స్మార్ట్ గా వ్లాడిమిర్ పుటిన్ వచ్చినా కానీ కూడా ఎక్కడా కూడా నాకంటే జూనియర్ అన్నటువంటి అటువంటి ఆలోచన రానివ్వకుండా హుందాగా అతన్ని గౌరవం ఇచ్చి అతన్ని చాలా ఘన స్వాగతం పలికారు. ఇన్ఫాక్ట్ వాంగ్ ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళి కలిశాడు వ్లాడిమిర్ పుటిన్. అదే వాంగ్ ఈ మనకు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు రాలేదు ఎయిర్పోర్ట్. సో అందుకని ఇవన్నీ కూడా సటిల్ మెసేజెస్ ఉంటాయి. తర్వాత ఆఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ జరిగినట్టే గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ దాంట్లో రిసెప్షన్ ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి. కీలకంగా ఇక్కడ ఏం జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ విజిట్ లో ఏ ఒప్పందం జరగలేదు, ఎక్కడా దేని మీద సంతకాలు పెట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు 200 బోయింగ్లు ఆర్డర్ ఇస్తున్నారు, సోయాబీన్ కొనుక్కుంటారు, ఇవన్నీ ఆర్డర్ ఇస్తున్నాడు. బోయింగ్ సోయాబీన్ కి మీరు కనుక డీల్ చేయడానికి వెళ్తే కనుక ఎలాన్ మస్క్ ఎందుకు వెళ్ళాడు, మనకు ఎన్విడియా హెన్సింగ్ ఎందుకు వెళ్ళాడు, టిమ్ కుక్ ఎందుకు వెళ్ళాడు అంటే వీళ్ళెవ్వరికి కూడా ఏం ఆర్డర్స్ రాలేదు, ఏమి ఇక్కడ సంతకాలు అవ్వలేదు, ఏం అగ్రిమెంట్స్ అవ్వలేదు. కానీ దానికి భిన్నంగా వ్లాడిమిర్ పుటిన్ విజిట్ లో 40 అగ్రిమెంట్స్ జరిగాయి. మనకు గ్రీన్ ఎనర్జీ కావచ్చు, తర్వాత గ్యాస్ పైప్ లైన్ సంబంధించిన చర్చలు కావచ్చు, రైల్వే నెట్వర్క్ రష్యాకి చైనా మధ్యలో రైల్వేస్ ఎలా వేసుకోవాలన్న విషయంలో కావచ్చు, చాలా అంశంలో ఫిలిమ్స్, ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫిలిమ్స్ వీళ్ళ ఫిలిమ్స్ ఎలా లాంగ్వేజ్ డబ్బింగ్ చేసుకొని ఒకరి దేశంలో ఒకరు డిస్ప్లే చేసుకోవచ్చు, ఇటువంటివి రామారామే 40 అగ్రిమెంట్స్ చేసుకున్నారు ఈ రెండు దేశాలు. అంటే కాంట్రాక్ట్ చూడొచ్చు. ట్రంప్ విజిట్ లో ఒక్క అగ్రిమెంట్ కూడా లేదు. దాంట్లో కూడా మనకు 200 బోయింగ్స్ డొనాల్డ్ ట్రంప్ టీము అంతకంటే చైనా విజిట్ కంటే ముందర 500 విమానాలు కొంటారు వాళ్ళు అని చెప్పి వీళ్ళు చాలా క్లెయిమ్ చేశారు. కానీ విజిట్ అయిపోయిన తర్వాత 150 కొంటారు అని చెప్పి బోయింగ్ అనుకుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళేసరికి 200 కొంటున్నారు వాళ్ళు, 50 ఎక్కువ కొంటున్నారు అని ఒక బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే 200 150 ఏదో అనుకుందాం, సంతకం ఎక్కడుంది, వాళ్ళు ఆర్డర్ రిలీజ్ చేశారు, కొనే ఆలోచన ఉంది అని చెప్పి పంపించారు, అంతకంటే ఇంకేం లేదు. సో కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ కి విజిట్ కి వ్లాడిమిర్ పుటిన్ విజిట్ కి మనం తేడా చాలా క్లియర్ చూడొచ్చు. అలాగే మనం చూస్తే కనుక డీడాలరైజేషన్ గురించి వ్లాడిమిర్ పుటిన్ మాట్లాడిన మాట, డాలర్ పేరు ఎత్తకుండా ఆయన ఏం చెప్పాడంటే చైనాకు రష్యా మధ్యలో జరుగుతున్నటువంటి వ్యాపారం అంతా కూడా 100% యువాన్ లో కానీ రూబుల్లో కానీ జరుగుతుందని చెప్పాడు. అంటే కంప్లీట్ షిఫ్ట్ అయిపోయారు డాలర్ నుంచి, 100% షిఫ్ట్ అయిపోయారు. అంటే డీడాలరైజేషన్ ఎటువంటి స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకో. చైనా వాళ్ళ అవసరాల కోసం ప్రతి దేశంతో కూడా డాలర్ ఏతర కరెన్సీతో వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ యువాన్ లో ట్రేడ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, లేకపోయినా కానీ ప్రత్యామ్నాయం వాళ్ళకు ఏ కరెన్సీనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు కనుక వాళ్ళు గల్ఫ్ దేశాలు యుద్ధం అయిపోయిన తర్వాత గల్ఫ్ దేశాల్లో చమురు వాళ్ళు డాలర్ ఏతర కరెన్సీలో కొనడం మొదలు పెట్టారంటే అది అమెరికాకి చాలా చాలా మేజర్ ఒక జనరేషనల్ షాక్. అంటే ఒక కనీసం అంటే ఒక 4-5 తరాలలో వాళ్ళకి ఎప్పుడు తగలనంట పెద్ద దెబ్బ తగలబోతుంది. సో అది ఈ వ్లాడిమిర్ పుటిన్ విజిట్ లో మనం చూస్తున్నాం ఈ చేంజెస్ అన్ని కూడా. అందుకే నేను చెప్పినట్టు ఆప్టిక్స్ ఎలాగూ ఉంటాయి, ఇద్దరు చాలా హుందాగా ప్రవర్తించడం, ఎలాగైతే డొనాల్డ్ ట్రంప్ బ్రహ్మరథం పట్టాడో అలాగే ఇక్కడ కూడా ఉన్నది, గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చూసాం. బట్ ఓవరాల్ గా సటిల్ మెసేజ్ ఉంటుంది. చైనా ఎప్పుడు కూడాను క్రూడ్ గా బ్లంట్ గా చేయదు, చాలా సటిల్ మెసేజెస్ ఉంటాయి. సటిల్ మెసేజ్ లో డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ట్రంప్ కి ఇచ్చిన విషయం మనకు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు అమెరికా పేరెత్తకుండా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అస్థిర ప్రపంచంలో రూల్స్ బేస్డ్ ఆర్డర్ ని కాలరాస్తున్నటువంటి సమయంలో ఈ పదాలన్నీ వాడు అంటే అర్థం ఏంటి, అమెరికన్ తిడుతున్నట్టే కదా, అమెరికా పేరు చెప్పకుండా చెప్తున్నారు. మనకు ఎనర్జీ సప్లైస్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు యుద్ధగ్రస్తం అయిపోతే కనుక ఏమవుతుంది, ప్రపంచ ఎకానమీ ఏమవుతుంది అంటే గల్ఫ్ ఆఫ్ హార్మోస్ లాంటివి. సో అందుకని ఈ అమెరికా పేరు చెప్పకుండా ఈ రెండు దేశాలు కూడాను దీన్ని వ్యతిరేకిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా మల్టీపోలార్ వరల్డ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు దాని గురించి ఈ చర్చలో వాళ్ళు నిర్ణయించారు.
సో అందుకని ఆ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా ఎక్కువ గౌరవం, ఎక్కువ ఆప్టిక్స్ వ్లాడిమిర్ పుటిన్కి వచ్చినాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎలాగైతే షీ జిన్పింగ్ ముందర దాసోహం అన్నాడో అటువంటి పరిస్థితి వ్లాడిమిర్ పుటిన్కి లేదు. కానీ మనకు అందరికీ స్పష్టంగా అర్థమైందంటే ఈ రోజు ఈ 2 విజిట్స్ లో కూడాను చైనా యొక్క పైచేయి మనకు కనిపిస్తుంది. అమెరికా చైనా యొక్క అవసరం అమెరికాకు ఉన్నది. చైనా లేనిది వాళ్ళ అస్తిత్వం లేనటువంటి పరిస్థితి. రోజు రేర్ అంటే వాళ్ళ ఆఖరికి చిన్న ఎలక్ట్రానిక్స్ కూడా చైనా మీద డిపెండ్ అయ్యారు. చైనా మీద యుద్ధం చేయాలన్నా చైనా మీద వేసేటువంటి మిజైల్స్ లో పెట్టేటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ చైనా నుంచి కొనుక్కోవాలి. సో చైనా మీద ఎలా దాడి చేయగలరు వాళ్ళు? సో అమెరికా పరిస్థితి. వ్లాడిమిర్ పుటిన్ అది ఈరోజు యూరోప్ అతన్ని బహిష్కరించిన తర్వాత మిగతా దేశాలన్నీ కూడాను కంప్లీట్ గా అతని నుంచి కట్ చేసి అతని మీద ఆంక్షలు విధించిన తర్వాత ఆదుకున్న పెద్ద దేశం చైనా. ఆఫ్ కోర్స్ భారతదేశం మనం కొంత చేసాం కానీ మనం చాలా తక్కువ. చైనాని కంపేర్ చేస్తే మనం చాలా తక్కువ. బహుశా మనం ఒక 15-20% మాత్రమే మనం రష్యన్ సపోర్ట్ చేయగలుగుతున్నాం. కానీ మనకంటే 4-5 రెట్లు ఈరోజు చైనా రష్యన్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ 2 మీటింగ్స్ లో కూడాను పైచేయి ఎవరిదో స్పష్టంగా కనిపిస్తుంది. చైనా యొక్క ఆధిపత్యం కనిపిస్తోంది, వాళ్ళ శక్తి ఎలా పెరుగుతోందో కనిపిస్తోంది. పెద్ద దేశాలు కూడా ఎలా వచ్చే దాసోహం అంటూనే కనిపిస్తోంది. దీంట్లో మళ్ళీ చైనా ఆడిన గేమ్స్ లో వ్లాడిమిర్ పుటిన్ కి ఇచ్చిన గౌరవం ఒక ఎత్తైతే డొనాల్డ్ ట్రంప్ కి ఇచ్చిన గౌరవం డిఫరెంట్ గా ఉంది. సో ఇది మనకు ఉన్నటువంటి యాప్టెక్స్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 5 దేశాల పర్యటనకు వెళ్లారు. అటు యుఏఈ అండ్ యూరోప్ లోని నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే అండ్ ఇటలీ దేశాల్లో పర్యటించి ఆయన భారత్కు వచ్చారు. అదే సమయంలో సైప్రస్ అధినేత నికోస్ క్రిస్టోడువోలైడ్స్ ఆయన భారతదేశానికి వచ్చారు. 4 యూరోప్ దేశాల పర్యటనకు మోదీ గారు వెళ్ళడము, ఆ తర్వాత మరొక యూరోపియన్ దేశము సైప్రస్ అధినేత భారతదేశానికి రావడం, అంటే ఆల్మోస్ట్ 5 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపినట్టుగానే. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీంట్లో వచ్చినటువంటి టేక్అవేస్ ఏంటి? వీళ్ళ ఈ పర్యటనల వివరాలు ఒకసారి చెప్తారా? ఆఫ్ కోర్స్ యూరోప్ పర్యటన మనం మొరాలెస్ డిస్కస్ చేసాము. ఒక ఇటలీ మనం లాస్ట్ టైం గ్లోబల్ రౌండ్ చేసినప్పుడు ఇటలీ పర్యటన అవ్వలేదు. అప్పటికి నార్డిక్ గ్రూప్ తోటి కూడా చర్చలు జరిగినాయి. ఈ 5 దేశాలే కాదు, ఈవెన్ అర్సలా వండర్లైన్ కూడా వచ్చింది అక్కడ. కాబట్టి యూరోపియన్ యూనియన్ కూడా ఉంది అక్కడ. సో మొత్తం యూరోపియన్ యూనియన్ కూడా అప్పుడు మనకు చర్చలు జరిగినాయి. సో ఈ ఒక ఆప్టిక్స్ ఒక ఎత్తు అయితే కనుక ఫ్యూచరిస్టిక్ రాబోయే రోజుల్లో మనకు కావాల్సిన అవసరాల దృష్ట్యా ఈ పర్యటన మనం చూడాలి. మనకు కావాల్సింది 2. ఒకటి ఎనర్జీ నీడ్స్ కావాలి, 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. ఈ 2 టెక్నాలజీస్ కూడాను ఈ యొక్క పర్యటనలో మోదీ గారి యొక్క పర్యటనలో వచ్చినటువంటి సారాంశం. మనకు ఎనర్జీ నీడ్స్ వచ్చేసరికి యుఏఈ దగ్గర కావచ్చు, లేదా మనకు స్వీడన్, ఫిన్లాండ్, నార్వే వాళ్ళ దగ్గర గ్రీన్ ఎనర్జీకి సంబంధించినది కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎనర్జీకి సంబంధించినటువంటి ఒప్పందాలు. 2 ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ. ఏఎస్ఎంఎల్ తోటి టాటాస్ చేసుకున్నటువంటి ఒప్పందం నెదర్లాండ్స్ లో. అది మనకి ఈరోజు సౌత్ కొరియా, టైవాన్, నెదర్లాండ్స్ ఈ 3 దేశాలు తప్ప భారతదేశం 4వ దేశం అవబోతోంది వాళ్ళ మషీన్స్ ఎక్స్పోర్ట్ చేయడం. ఇంకే దేశం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అటువంటిది ఈరోజు ఒప్పందం చేసుకునేసరికి మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కో డెవలప్మెంట్ కూడా టాటాస్ ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు. తర్వాత దాన్ని కో ప్రొడక్షన్ కూడా భారతదేశంలో చేసే దిశగా ఒప్పందాలు జరిగినాయి. సో ఇది ఫ్యూచరిస్టిక్ ఒక విజిట్ కింద మనం చూడాలి. డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇరాన్ మీద, తర్వాత వ్లాడిమిర్ పుటిన్ ఏమో యుక్రెయిన్ మీద, షీ జిన్పింగ్ ఏమో టైవాన్ ఎప్పుడు తీసుకుందామని, వీళ్ళందరూ వాళ్ళ దీంట్లో హడావుడిగా ఉంటే రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మనకి ఎటువంటి అవసరాలు ఉన్నాయో దాని దృష్ట్యా ఈ పర్యటన మోదీ గారిది అన్నది, ఆయన ఏం చేశారన్నది ఆ దృష్ట్యా మనం చూడాలి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన అవసరాలు తీర్చే దిశగా ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. సో ఇది మౌలికంగా ఆయన చేసింది. సరే, మనకు ఈయన క్రిస్టోడోలిడిస్ ఎవరైతే మనకు సైప్రస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన భారత పర్యటన అన్నది సంవత్సరం క్రితం, ఇంకా సంవత్సరం కూడా తిరగకుండానే సంవత్సరం క్రితం మనం మోదీ గారు అక్కడికి సైప్రస్కి వెళ్ళారు. ఆ విజువల్ చూసాం మనం. అక్కడ సైప్రస్ అనేది ఒక చాలా విడ్డూరమైనటువంటి ప్రాంతం, ఒక చిన్న దీవే చాలా చిన్న దీవి. ఆ దీవిలో 3 శక్తులు దాన్ని పంచుకున్నాయి. ఒకటి పైన టర్కీ అధీనంలో ఉంది. టర్కీ పేరు చెప్పకుండా ఒక ఇండిపెండెంట్ దేశం, ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఒక దేశం ఉన్నది. కానీ ఆ దేశము టర్కీ అధీనంలో ఉంటుంది. అది నార్త్ సైప్రస్ వాళ్ళ అధీనంలో. సౌత్ సైప్రస్ ఇప్పుడున్నటువంటి సైప్రస్ యాక్చువల్ ప్రభుత్వం ఏది ఉందో సైప్రస్ వాళ్ళ అధీనంలో ఉంది. 3వది మనకు అక్కడ చిన్న ప్రాంతం, దాంట్లో ఈస్టర్న్ సైడ్ ఒక చిన్న ప్రాంతం ఉంది, బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ఉంది, యూకే అధీనంలో ఉంది.
యూకే అధీనంలో ఉన్న నేటో కాదు, బ్రిటిష్ టెరిటరీ అది. బ్రిటిష్ టెరిటరీ. యూకే ఎయిర్ బేస్ ఏదో అక్కడ మిలిటరీ బేస్ ఉంది కదా సార్, మొన్న ఇరాన్ కూడా అందులో దాడి చేసింది అక్కడ అదేనా? కరెక్ట్ అబ్సల్యూట్లీ రైట్. అంటే ఇరాన్ సరే యూకే వాళ్ళ కొలోనియల్ పవర్ తగ్గిపోయినా ఇప్పటికి కూడా ప్రపంచంలో ఇటువంటి చాలా ఉన్నాయి. డియాగో గార్సియా, మనకు చాకోస్ ఐలాండ్స్, అలాగే మనకు ఫాక్లాండ్ ఐలాండ్స్ అర్జెంటీనా దగ్గర, ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నాయి. అలాగే మనకు ఈవెన్ ఫ్రాన్స్ కూడా మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. అక్కడ కొన్ని దీవులు వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. సో ఇది మనకు ఉన్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్. కాబట్టి సైప్రస్ అన్నది మనకి ఎంత క్రూషియల్ మనం చూసాం. మోదీ గారు ఆ బార్డర్కి వెళ్ళి, మనకి ఎలాగైతే లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుందో అటువంటిది వెళ్ళి అక్కడ టెర్రస్ లోకి వెళ్ళి టర్కీ అధీనంలో ఉన్న ప్రాంతంలో కొండ మీద వాళ్ళు టర్కీ పేరు రాసుకున్నటువంటిది చూశారు. అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈ అంతా కూడా టర్కీ వాళ్ళు కొన్ని దశకాల క్రితం కబ్జా చేసుకున్నారు అని చెప్పారు. సో అది చాలా కీలకం. అంటే ఇక్కడ మనకు సైప్రస్ చిన్న దేశం అయినా మనకు రెండు అవసరాలు ఉన్నాయి, ఆర్ వాళ్ళతో మనకు రెండు విషయాల్లో అనుసంధానం చేసుకోవచ్చు. వాళ్ళు మొట్టమొదటిది ట్రాన్సిట్ రూట్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే ఉందో ఈ కారిడోర్కి సంబంధించిన ట్రాన్సిట్ రూట్ సైప్రస్ చాలా కీలకం. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ముంబై నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ మన షిప్పులు వెళ్ళాయంటే మనకు ఫుజైరాలో కానీ లేదా మనకు జబల్ అలీ దుబాయ్లో ఉన్నటువంటి పోర్ట్లో కానీ మన సరుకు దించామంటే అక్కడి నుంచి ట్రైన్లో వయా సౌదీ అరేబియా, జార్డన్ స్ట్రెయిట్గా మనకు ఇక్కడ హైఫా పోర్ట్ దాకా తీసుకువెళ్ళి దాన్ని వదిలేటువంటి ఒక వెసులుబాటు, ఒక ఆలోచన ఉంది. హైఫాలో దీన్ని వదిలిపెడితే కనుక హైఫా నుంచి గ్రీస్కో ఇటలీకి తీసుకెళ్లే దానికి మధ్యలో మనకు సైప్రస్ ఉంటుంది. కాబట్టి సైప్రస్లో మనకు వాళ్ళు బేస్ ఇవ్వడమో మనకు కొంత స్థావరాలు ఇవ్వడం లాంటిది ఏమైనా చేశారంటే, ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి ఇస్తుందో లేదో మనం చెప్పలేం, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు, వాళ్ళకి యుద్ధాలు ఏం జరుగుతాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సైప్రస్లో మనం మన షిప్లని రీహాల్ చేసుకోవడము, అక్కడ మన మన అంటే సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకొని అక్కడ రీకూప్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి యూరోప్ వెళ్ళడం, ఇటువంటివన్నీ వెసులుబాటు ఒక అవుట్ పోస్ట్ లాంటిది మన సైప్రస్ లో మనకు దొరకబోతుంది. సో మనకి ఈ ట్రాన్సిట్ కి సంబంధించి, ట్రేడ్ కి సంబంధించి, ట్రేడ్ రూట్స్ కి సంబంధించి సైప్రస్ కి. రెండవది టర్కీని కౌంటర్ చేయడానికి మనకు సైప్రస్ కావాలి. టర్కీ మనకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తోంది. మనకు పాకిస్తాన్కి ఎటువంటి డ్రోన్స్ ఇస్తోంది, ఇంటెలిజెన్స్ ఇస్తోంది, డిప్లొమాటిక్ కవర్ ఇస్తోంది. వాళ్ళకు ఒక ఇస్లామిక్ ఉమ్మా పేరిట మనకు వ్యతిరేకంగా ఎలా ప్రవర్తిస్తోందో మనం చూస్తున్నాం. మనం ఇన్ఫాక్ట్ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ టెక్నీషియన్స్ డైరెక్ట్ గా ఆపరేట్ చేశారు. అంటే వాళ్ళు ఈరోజు పాకిస్తానే కాదు, టర్కీ కూడా మనతో యుద్ధం చేసింది, డైరెక్ట్ గా యుద్ధం చేసింది, ఇండైరెక్ట్ గా కూడా కాదు. కాబట్టి అటువంటిప్పుడు టర్కీని మనం కౌంటర్ చేయాలి. కాబట్టి భారతదేశం అగ్రెసివ్ గా మనం టర్కీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, టర్కీని వ్యతిరేకించేటువంటి దేశాలు, టర్కీకి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సపోర్ట్ చేస్తాం. మన కరెక్ట్, అర్మేనియాని సపోర్ట్ చేస్తున్నాం, గ్రీస్ ని సపోర్ట్ చేస్తున్నాం, సైప్రస్ ని సపోర్ట్ చేస్తున్నాం. ఇది మన స్ట్రాటజీ. అందుకని ఆ దృష్ట్యా కూడా సైప్రస్ చాలా కీలకం. దీంట్లో ఆఫ్ కోర్స్ అవే డిస్కషన్స్ జరిగినాయి. డిఫెన్స్ కి సంబంధించి, తర్వాత మనకు సప్లై చైన్ లాజిస్టిక్స్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ షేరింగ్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర మనకు ఈ కోఆపరేషన్ సంబంధించిన అంశాలు చర్చలు జరిగినాయి అక్కడ. అందుకని సైప్రస్ చిన్న దేశం అయినా మనకు అంత కీలకం. ఆయన విజిట్ పర్యటన అన్నది ఆ దృష్టిలో మనం చూడాలి. భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ యూరోప్ లో ఎలా పెరుగుతోంది, బయటకు బాహటంగా వాళ్ళు అమెరికాతోటి ఇన్ని సంబంధాలు ఉన్నా, చైనాతోటి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నా, వాళ్ళ అస్తిత్వానికి, వాళ్ళ ఉనికి, వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఉండాలంటే కనుక భారతదేశం అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్నర్ అని చెప్పి ఈ విజిట్ మనకు చెప్తాం. సూపర్ సార్. ఇక నెక్స్ట్ నేను కూడా ఒక దీని మీద అంటే ఎక్కడెక్కడ గూగుల్ ఎర్త్ లో మ్యాప్స్ ట్యాగ్ చేసి చూపించాను సార్, మీరు చెప్పిన వాటిని అన్నింటినీ కూడా రైట్ యాంగిల్ వీడియోలో చెప్పాను నేను. ఇంకొక అంశం కూడా ఉంది సార్, సైప్రస్ గురించి నాకు ఒక విషయం మీరు చెప్పాలి. సైప్రస్ టర్కీ తోటి ఉన్నటువంటి సమస్య, అటు టర్కీ తోటి గ్రీస్ కి సమస్యలు ఉన్నాయి, అటు అర్మేనియాకి మనం వెపన్ సపోర్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది కనుక మనము చేయగలిగితే, అంటే మధ్యలో ఉన్నటువంటి సౌదీ అరేబియా తోటి కొంచెం ఇంకా అది తేలాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ ఇటు ఒమన్, అటు యుఏఈ, ఇటు జార్డాన్, ఈవెన్ ఇజ్రాయెల్, అందరూ గల్ఫ్ లో ఉన్న దేశాలు అన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ మూడు ఒక అలయన్స్ పార్ట్నర్స్ గా మారినారు కదా. ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళు ఏదో ఇస్లామిక్ నేటో లాగా ఏర్పరిచే ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఈ ఐఎంఈసి, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ కి సౌదీ అరేబియా ఎంత మేర ముందుకు వస్తుంది? బికాస్ సౌదీ అరేబియా లేకుంటే మళ్ళీ
మధ్యలో ఉన్నది సౌదీ అరేబియా ఈరోజు స్ట్రాటజికల్లీ చూస్తే. అంటే కరెక్ట్, మనకు యాక్చువల్ గా G20 సమ్మిట్ 2023లో భారతదేశంలో జరిగినప్పుడు సౌదీ అరేబియా కూడా ముందుకు వచ్చింది. సౌదీ అరేబియా కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉంది. కాబట్టి దాంట్లో మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా ఆఫ్ కోర్స్ సౌదీ అరేబియా లేకపోతే ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ ఆర్డర్ ముందుకు సాగదు. ఎందుకంటే సౌదీ అరేబియాలోనే మేజర్ పార్ట్ మన ట్రైన్ వెళ్ళేది అక్కడి నుంచే వెళుతుంది. కాబట్టి వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వక తప్పదు. అక్కడ లేకపోతే కనుక ఇది మర్చిపో. సో అది ఎలాగో ఉంటుంది. వాళ్ళకు ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేసిన తర్వాత ఇజ్రాయెల్ పక్షాన నిలబడినట్టు వాళ్ళు కనిపించకూడదు. ఇజ్రాయెల్ పక్షాన నిలబడి ఇరాన్ మీద యుద్ధం చేస్తే కనుక ముస్లిం ప్రపంచంలో వాళ్లకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఒక యహూదీల పక్షాన నిలబడ్డావు నువ్వు అన్నటువంటి ఒక పేరు వస్తుంది. అందుకని అదొక భయం. అదే ఎకానమీలో కూడా మనం షిఫ్ట్ అవ్వచ్చు. ఈ రోజు ఒక హిందూ దేశము ఒక యహూదీ దేశంతో కలిసి నువ్వు ఈ 4 పైసల కోసం, $4 కోసం ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్లో నువ్వు ఎందుకు భాగస్వామ్యం అయ్యావు అని ప్రశ్నించేటువంటి ప్రమాదం ఉంది. అందుకని క్వైట్ గా చేయదలుచుకున్నారు. సో సౌదీ అరేబియా లాగు దాంట్లో ఉంటుంది, కానీ వేరే దిశగా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్తో వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది డిఫెన్స్ పరమైన ఒప్పందం. ఎకనామిక్ గా వాళ్ళతో ఒప్పందాలు లేవు. ఇన్ఫాక్ట్ ఎకనామిక్ గా మనతోటే ఎక్కువ ఒప్పందాలు. వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మనకు రిలయన్స్ తోటి వాళ్ళు ఒప్పందాలు పెట్టుకున్నారు, సౌదీ అరామ్కో. కరెక్ట్, వాళ్ళు ఇక్కడే పెట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సౌదీ అరేబియా ఈ రోజు చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. ముందు వెళ్తే నుయ్యి, వెనక వెళ్తే గొయ్యి అన్న పరిస్థితిలో ఈ రోజు సౌదీ అరేబియా ఉంది. ఎవరితో వెళ్తే కదా సార్, ఇస్లామిక్ ఈ ఖలీఫ్ ఎవరు అనే దాని మీద కూడా సౌదీ అరేబియా డిసైడ్ చేస్తుందా, టర్కీ డిసైడ్ చేస్తుందా అనే క్వశ్చన్ కూడా ఉంది కదా. ఇది కూడా కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టుంది కదా వాళ్ళిద్దరి మధ్య. కరెక్ట్, చాలా ఈ ఖలీఫ్ క్లైమేట్స్ చాలా ఉన్నారు. అసలు పక్కన నుంచి అడిగితే అసీమునీర్ నేనే ఖలీఫ్ అంటాడు, నా దగ్గరే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఖలీఫ్ క్లైమేట్స్ చాలా మంది ఉన్నారు అక్కడ. నేనే సైన్యాన్ని పంపించి సౌదీ అరేబియాను కాపాడుతున్నాను అంటాడు అసీమునీర్. సో ఇది ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కనుక, గతంలో అరబ్బులు ఓడిపోయిన తర్వాత మాక్సిమం ఇస్లాం వచ్చిన తర్వాత మాక్సిమం సంవత్సరాలన్నీ కూడాను టర్కీనే వాళ్ళు ఖలీఫ్గా ఉండేవారు. టర్కీ ఖలీఫతే ఎక్కువ కాలం నడిచింది. సో ముందర ఉన్నటువంటి అబూబక్కరు, తర్వాత వీళ్ళు ఎవరైతే ఫస్ట్ ముందర మహమ్మద్ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రాఫెట్ మహమ్మద్ చనిపోయిన తర్వాత ఉన్నటువంటి మొదటి కొన్ని దశకాలలో మాత్రమే వీళ్ళ ఖలీఫత్ నడిచింది, అరేబియన్ ఖలీఫత్. వాడు ఓడిపోయిన తర్వాత కంప్లీట్ గా టర్కీ ఖలీఫత్. మనకు మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఖలీఫత్ నడిచింది వాడు. అప్పుడే మనం ఇక్కడ కూడా ఖిలాఫత్ మూవ్మెంట్ మన గాంధీ గారు చేయడం ఇవన్నీ మనం చూసాం. కాబట్టి ఆ ఖలీఫత్ అన్నది మాకే హక్కు ఉంది అని టర్కీ క్లెయిమ్ చేస్తుంది. సౌదీ అరేబియా ఏముంటుందంటే మా దగ్గర హోలీ సైట్స్ మా దగ్గరే ఉన్నాయి, మక్కా మదీనా మా దగ్గరే ఉన్నాయి. కాబట్టి దీనికి అసలైన క్లెయిమెంట్ మేమేం చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరు ఖలీఫ్ కాదు, ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఈరోజు ఖలీఫ్ కూడా దానికి అర్థం పద్ధతి లేదు. ఒకప్పుడు అది విస్తారవాదము, అందరినీ లూట్ చేయడము, కొల్లగొట్టడము, ఓడించడము ఇవే ఉండేది వాళ్ళు. ఇప్పుడు అది చేయగలిగిన పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళే కొట్టుకు చూస్తున్నారు. గల్ఫ్ దేశంలో కనీసం అంటే గత 30-40 సంవత్సరాల్లో ప్రపంచంలో జరిగిన యుద్ధాల్లో మాక్సిమం యుద్ధాలు అక్కడే జరిగినాయి, గల్ఫ్లోనే జరిగినాయి, వెస్ట్ ఏషియాలో జరిగినాయి. కాబట్టి దానికి ఖలీఫాను క్లెయిమ్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళు అమెరికా మోచే నీళ్ళు తాగితే కానీ వీళ్ళ అస్తిత్వం లేదు, వీళ్ళు బతకలేరు, వీళ్ళకి శక్తి లేదు వీళ్ళకి ఎవరికి కూడా, ఇంక్లూడింగ్ టర్కీ కూడా నేటోలో ఉంది కాబట్టి వాడంటే టర్కీ అంటే భయపడతాడు, లేకపోతే ఎవడు పట్టించుకుంటాడు దాన్ని. అందుకనే ఇప్పుడు నేటో నుంచి టర్కీని తీసేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కనుక రేపటి రోజు ఇజ్రాయెల్ టర్కీ మీద ఆపరేషన్ చేయడానికి దానికి ఒక బేస్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఈవెన్ నెతన్యాహు ఓడిపోయి నఫ్తాలి బెనెట్ ప్రైమ్ మినిస్టర్ అయినా నఫ్తాలి బెనెట్ అదే చెప్తున్నాడు, టర్కీ మా నెక్స్ట్ టార్గెట్ అని నఫ్తాలి బెనెట్ చెప్తున్నాడు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఇజ్రాయెల్ టర్కీని టార్గెట్ చేస్తారు. కాబట్టి టర్కీ నిజంగా ఉమ్మా పరిస్థితిలో ఉందంటే లేదు. కానీ కొంత కామన్ శత్రువులు, భారతదేశం లాంటి కామన్ శత్రువు వస్తే వీళ్ళందరూ కలిసిపోతారు, కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. సో ఇది వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఖలీఫ్ అనేది మర్చిపోవచ్చు మనం. బట్ ఎనీవే సౌదీ అరేబియా ఈరోజు ఏం చేయాలో నిర్ణయించుకోలేనటువంటి ఒక కఠినమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉంది సౌదీ. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. మనం ఎట్లా గల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇరాన్ యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ మల్లగుల్లాలు పడుతున్నట్టుగా సమాచారం. ఆయన నిజంగానే యుద్ధం చేయాలా, చేస్తాడా లేదా, తన సొంత కొడుకు పెళ్లికి కూడా హాజరు కానంత బిజీగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఏం జరుగుతోంది ఒకసారి చెప్తారా? డొనాల్డ్ ట్రంప్ మీద భయంకరంగా రెండు పక్షాల ఒత్తిడి ఉంది. ఒక పక్షం వచ్చేసి మనకు పీట్ హెగ్జిట్ లాంటి వాళ్ళు, తర్వాత నెతన్యాహు, వీళ్ళందరూ ఏంటంటే యుద్ధం చేసి తీరాలి, వాడిని ఇరాన్ నాశనం చేయాలి, 24 గంటల్లో
వాడిని కంప్లీట్ గా నిర్వీర్యం చేయాలి, వాడి శక్తి అంతా క్షీణించాలి, వాడుకున్న ఆయిల్ ఫీల్డ్స్ అనేది ధ్వంసం చేయండి, వాళ్ళ ఎకానమీని సర్వనాశనం చేయండి, వాళ్ళు మళ్ళీ 20-30 ఏళ్ల వరకు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితిలో తీసుకురండి వాళ్ళని. అది చేయకపోతే ఎప్పటికీ వీళ్ళు కంటకంగానే ఉంటారు, నాశనం చేయాలి అన్నటువంటి ఒక లాబీ ఉంది. దాంట్లో మెయిన్ ప్రొపొనెంట్ నెతన్యాహు ప్రేరణతోటి పీట్ హెగ్జిత్ కానీ జేడీ వ్యాన్స్ గోడ మీద పిల్లలా ఉన్నాడు ఆయన. కానీ జేడీ వ్యాన్స్ కూడా ఇజ్రాయలీ ఫండింగ్, జూయిష్ లాబీ లేకపోతే కనుక ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ టైం కంటెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి అతను చాలా కేర్ఫుల్ అన్నాడు. బయట పబ్లిక్ లో ఏమో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఒక విధమైనటువంటి ఇమేజ్ బిల్డ్ చేస్తున్నాడు, కానీ లోపల మాత్రం ఇజ్రాయెల్ యొక్క భాషనే అక్కడ వినిపించే దిశగా ఇంటర్నల్ డిస్కషన్ లో మనకు కనిపిస్తున్నారు. సో ఇది ఒక లాబీ. రెండవ లాబీ మనకు మార్కో రూబియో లాంటి వాళ్ళు అక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యుద్ధం మనం చేయకూడదు, అలాగే దాంట్లో గల్ఫ్ దేశంలో మనకు సౌదీ అరేబియా, కువైత్ లాంటి దేశాలు కూడా యుద్ధం చేయకు అని చెప్తున్నారు. యుఏఈ యుద్ధం చేయమని చెప్తాను, ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడి వాళ్ళు కూడా యుద్ధం చేయమని చెప్తున్నారు. ఈ దేశాలన్నీ ఏం చెప్తున్నట్టు యుద్ధం చేయకు, నువ్వు చేసావంటే గనక నువ్వేదో వాళ్ళని కొడతావు అనుకుంటున్నావు కానీ నువ్వు ఓడిపోయావు, యాక్చువల్గా అది ఒప్పుకోను. అమెరికా కనుక మళ్ళీ రిటాలియేట్ చేసి కొట్టిందంటే ఇరాన్ ప్రతిక్రియ దారుణంగా ఉండబోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 రోజులు అయింది సీజ్ ఫైర్ అయ్యి, ఈ సీజ్ ఫైర్ లో వాళ్ళు చాలా బలం పుంజుకున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డ్రోన్స్ ప్రొడక్షన్ చాలా విపరీతంగా పెరిగింది, యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ పెంటగన్ లో ఒక రిపోర్ట్ వచ్చింది, 6 నెలల్లో వాళ్ళ మొత్తం డ్రోన్ స్టాక్ పైల్స్ అన్ని కూడా మళ్ళీ రిస్టోర్ అయిపోతాయని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు మళ్ళీ బలం పుంజుకున్నారు. వాళ్ళ ప్రోటోకాల్స్ ఎక్కడో దాచిపెట్టినటువంటి మిజైల్స్ అన్ని బయటికి తీశారు, టార్గెట్స్ అన్ని పెట్టుకున్నారు. చైనా నుంచి ఒక శాటిలైట్ తీసుకున్నారు వాళ్ళు, జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి ఈసారి మీరు కనుక అటాక్ చేశారంటే ఇరాన్ యొక్క రిటాలియేషన్ ఏదైతే ఉంటుందో అది మా దేశాన్ని సర్వనాశనం చేస్తాయి. మా ఆయిల్ ఫీల్డ్స్ మీద వాళ్ళు కొట్టారంటే కనుక 15-20 సంవత్సరాలు మేము మర్చిపోవచ్చు, మా ఎకానమీ ఇంకా ఆదాయం ఉండదు, మా పరిస్థితి ఏమవుతుంది? మేము కట్టుకున్నటువంటి ఈ పెలేషియల్ ఇవన్నీ ఏవైతే మాకు ఆస్తులు పెట్టామో, టూరిజం కావచ్చు, ఏమేమి పెట్టుకున్నామో అన్నీ నాశనం అయిపోతాయి, మా పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి అటాక్ చేయొద్దు అని చెప్పి రెండో లాబీ. ఈ 2 లాబీల ప్రెషర్లో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నాడు. ఏం నిర్ణయం చేయాలో అర్థం కాదు. చైనాకు వెళ్ళొస్తే చైనా ఏమైనా సాయం చేస్తుందేమో అని అనుకున్నాడు. ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ని చైనా విడిపిస్తుందేమో, చైనా విడిపిస్తే తన విజయం కింద తను వెళ్ళి షీ జిన్పింగ్ ని ఒప్పించి ఈ పని చేశాను అని ఒకటి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు, అది ఫెయిల్ అయింది. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. వచ్చిన దేశం 1-6 ఎవరున్నా కానీ కూడా యుద్ధం అయిపోయాక మేము వస్తామని చెప్తున్నారు. ఆ పరిస్థితిలో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. అడిషనల్ ట్రూప్స్ మూవ్ చేస్తున్నాడు, అడిషనల్ ఎక్విప్మెంట్ మూవ్ చేస్తున్నాడు. సో దాడి అన్నది చేయక తప్పదు డొనాల్డ్ ట్రంప్. ఈరోజు చేస్తాడా, 4 రోజుల తర్వాత చేస్తాడా, వారం రోజుల తర్వాత చేస్తారా అన్నది ఇది చర్చనీయాంశం. ప్రెషర్ ఉంది, అమెరికా దగ్గర ఆల్టర్నేట్ లేదు, ఇది విషయం మనం అర్థం చేసుకోవాలి. అమెరికా యుద్ధం చేయకపోతే ఇరాన్ ఏం చేస్తుంది, క్రమేపీ దాన్ని వాళ్ళ కబ్జాలో తీసుకుంటారు. ఇప్పుడు ఒమాన్తో చర్చించారు, యుద్ధం అయిపోయిన తర్వాత ఒమాన్, ఇరాన్ ఇద్దరు కలిసి గల్ఫ్ ఆఫ్ హార్మోస్ ఎలా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి అని ప్రోటోకాల్స్ పెట్టుకుంటారు. ఆల్రెడీ ఒక స్టాట్యూటరీ అథారిటీ తయారు చేసింది ఇరాన్. ఈ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళేటువంటి షిప్పులు ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఎవరిని వాళ్ళు కాంటాక్ట్ చేయాలి, ఇరానియన్ కోస్ట్ గార్డ్ కానీ వాళ్ళ ఐఆర్జీసీ కానీ ఈ షిప్పుల్లో వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉన్నది, దాంట్లో ఎలా కప్పం వసూలు చేయాలి, ఇవన్నీ ప్రోటోకాల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఒమాన్తో ఒక విధమైన ఒప్పందం చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ అమెరికా యుద్ధం చేయకపోతే క్రమేపీ ఇంకా వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. ఇంకా అంతకంటే చాలా భయంకరమైన విషయం ఏంటంటే పర్షియన్ గల్ఫ్ లో నుంచి వెళ్తున్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని మా అధీనంలో ఉంటాయని చెప్పింది ఇరాన్. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి డేటా అన్నిటి కూడాను మాకు రెంట్ కట్టండి, మేము మెయింటెనెన్స్ చేస్తాం, మా ఇరానియన్ కంపెనీస్ మెయింటెనెన్స్ చేస్తాయి. అమెజాన్, గూగుల్, ఏవైతే పెద్ద పెద్ద వీళ్ళ యాపిల్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడాను మాకు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్పారు. లేదంటే దీన్ని పేల్చేస్తామన్నారు. అందుకని ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేస్తే వాళ్ళు కింద దాన్ని ఇంటర్నెట్ కేబుల్ కట్ చేసేసి దాన్ని పేల్చేశారంటే పరిస్థితి ఏమో. ఇరాన్లో ఎలాగో ఇంటర్నెట్ లేదు. ఈ దేశాలన్నీ దుబాయ్, ఖతారు, బహ్రెయిన్ ఇవన్నీ కూడాను అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఓవర్ఫ్లో అవుతాయి. మరి వాటి పరిస్థితి డేటా సెంటర్స్ ఉన్నాయి అక్కడ, వీళ్ళ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉన్నాయి, అవన్నీ ఏమవుతాయి? మరి లాజిస్టిక్ హబ్స్ ఉన్నాయి, అవన్నీ ఏమవుతాయి? కాబట్టి ఇది ఈ యొక్క సందిగ్ధ పరిస్థితిలో అమెరికా ఉంది. కానీ వాళ్ళకి అమెరికన్ పరిస్థితిలో మనం కనుక ఉండి చూసామంటే వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి? యుద్ధం చేయడం తప్ప ఆప్షన్స్ లేవు. ఎందుకంటే వీళ్ళు కోరుకునే వీళ్ళ గొంతెమ్మ కోరికల్ని ఇరాన్ తిరస్కరిస్తోంది. అమెరికా కూడా చాలా మ్యాక్సిమలిస్ట్ పొజిషన్స్ తీసుకుంటారు.
నువ్వు కంప్లీట్ గా దాసోహం అను, నా కాళ్ళ మీద పడు, నాకు 450 కిలోల మీ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ మెటీరియల్ నాకు హ్యాండ్ ఓవర్ చేయి, గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ని పర్మనెంట్ గా ఓపెన్ చేయి, నువ్వు లాంగ్ టర్మ్ మిసైల్స్ తయారు చేసే అధికారం నీకు లేదు, తర్వాత నీ అసెట్స్, డాలర్ అసెట్స్ ఏవైతే మేము ఫ్రీజ్ చేసామో అవి మీకు విడిచిపెట్టము, 100% పర్మనెంట్ సీజ్ ఫైర్ ఉండదు, నువ్వు మళ్ళీ న్యూక్లియర్ ప్రాసెసింగ్ చేస్తున్నావు అని తెలిస్తే మేము కొట్టే అధికారం మాకు ఉంటుంది. ఇవన్నీ చెప్తే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? సో అందుకని శాంక్షన్స్ ఎత్తేయాలంట కానీ ఇరాన్ ఒప్పుకోండి. అంటే ఇరాన్ అంత పిచ్చి దేశం అనుకుంటున్నారా వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇటువంటి మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు అంటే సంధికి సిద్ధంగా లేదు అమెరికా. సంధికి సిద్ధంగా లేనప్పుడు మరి యుద్ధమే కదా, సంధో లేదా వైరమో తెలుసుకో అని చెప్పి కృష్ణుడు చెప్పాడు కదా, అదే తప్పదు ఇంకా. కాబట్టి యుద్ధం తప్ప ఆప్షన్ లేదు అమెరికా. యుద్ధం చేయగలవు. యుద్ధం చేస్తే వీళ్ళ దగ్గర పెంటగన్ రిపోర్ట్ మనకి లీక్ అయిన రిపోర్ట్ ఏం చెప్తుంది, వీళ్ళ దగ్గర రమారమి కొన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ లో 20% నుంచి 40% ఖర్చు అయిపోయాయి. టామోహాక్ మిజైల్స్ కానీ, థార్డ్లు కానీ, వీళ్ళ పేట్రియట్లు కానీ, వీళ్ళ దగ్గర ఉన్న మిజైల్స్ అన్ని ఖర్చు అయిపోయినాయి, వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళ దగ్గర యుద్ధం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఆల్రెడీ సౌత్ కొరియా నుంచి థర్డ్ బ్యాటరీస్ ని షిఫ్ట్ చేస్తారు గల్ఫ్ కి, తర్వాత ఇప్పుడు యూరోప్ నుంచి షిఫ్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంది ఆల్రెడీ. ఈ పరిస్థితుల్లో మరి నిజంగా దీర్ఘకాలీన యుద్ధం చేయగలరా? మళ్ళీ ఒక 4-5 రోజులు, వారం రోజులు బొంబార్డ్మెంట్ చేసి ఊరుకుంటారా? ఇరాన్ ఊరుకుంటుందా? వాళ్ళ ప్రతి దాడిలో మళ్ళీ వీళ్ళు ఇంకేం నష్టపోతారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు కదా. అందుకనే ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి ప్రమాదం వస్తుందో అని తెలియని పరిస్థితిలో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కున్నాడు. సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాము. మార్కో రూబియో, యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో భారత పర్యటన గురించి మనం మాట్లాడాలి. ఈ రోజు కూడా పర్యటన కొనసాగుతోంది. నిన్న ఆయన వచ్చారు, కోల్కతాలో పర్యటించారు, తర్వాత ఆగ్రాకి, జైపూర్కి వెళ్లాల్సింది ఉంది. సో మార్కో రూబియో భారత పర్యటనను ఎట్లా చూస్తారు? క్వాడ్ దేశాలకు సంబంధించినటువంటి ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ సమ్మిట్ అని చెప్తూ ఉన్నారు. దాంతో పాటు ఇంకా ఆయిల్ గురించి, అదే విధంగా జరగబోయే ట్రేడ్ కి సంబంధించి అమెరికాతో నెలకొన్నటువంటి ఒక ఘర్షణ వాతావరణం నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఒక ప్యాచప్ మెకానిజం లోకి, కొంచెం ప్యాచప్ మీటింగ్స్ లాగా మార్కో రూబియో ప్రయత్నం చేస్తున్నాడని వార్తా కథనాలు వస్తున్నాయి. సార్, ఒకసారి మీరేం చెప్తారు? అసలు మీ విశ్లేషణ ఏంటి? రూబియో పర్యటన ఏమన్నా సిగ్నిఫికెంట్ గా ఉండబోతోంది? దీనివల్ల ఏమన్నా మార్పులు ఉండబోతున్నాయా? అంటే మనకు సర్జియో గోర్ వాళ్ళ అంబాసిడర్ నిర్మలా సీతారామన్ కలిశారు. తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని చూస్తే ఏమంటున్నాడంటే, ప్రతి ఎంబసీ, అమెరికన్ ఎంబసీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఎంబసీ మీద మాకు టార్గెట్స్ ఉన్నాయి, ఆ దేశాల నుంచి అమెరికాలో పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి టార్గెట్స్ మాకు ఉన్నాయి. దాంట్లో అమెరికన్ ఎంబసీ ఢిల్లీలో ఉన్నటువంటి మా ఎంబసీనే నంబర్ 1 ఎంబసీగా మేము తేలాము. $20 బిలియన్ ఈరోజు భారతీయ కంపెనీలు అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. కాబట్టి మా చాలా సక్సెస్, మేమే నంబర్ 1 అని చెప్పి ఫస్ట్ అతను ఇచ్చిన స్టేట్మెంట్. ఎక్కడా కూడాను అమెరికా భారతదేశానికి ఏం చేస్తుందని చెప్పలేదు. భారతదేశం అమెరికాకి ఏం చేయాలి అన్న దిశగానే వీళ్ళ ఆలోచన అంతా ఉంది. అందుకని బయట చెప్పేటొకటిది లోపల వెళ్ళి మనల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్పిన టర్మ్స్ మీరు ఒప్పుకొని తీరండి, ఒప్పుకోకపోతే మేము ఏం చేస్తామో చూడండి. ఈ బెదిరింపులు జరుగుతున్నాయి. క్యారెట్ అండ్ స్టిక్ రెండు జరుగుతున్నాయి. క్యారెట్ ఏం చేస్తున్నారు, వెనెజులా ఆయిల్ అంతా మనకి ఇచ్చేసారు. డెల్సీ రాడ్రిగస్ ఇప్పుడున్నటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో, మన వెనెజులా అధినేత, ఆవిడ కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ సామంతురాలు, అందరికి తెలిసిన విషయమే. ఆవిడని భారతదేశానికి పంపిస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 10 రోజుల్లో ఆవిడ కూడా వస్తుంది భారతదేశానికి. ఆవిడకంటూ స్వయం ప్రతిపత్తే లేదు. ఎందుకు వస్తుంది అంటే డొనాల్డ్ ట్రంప్ డిక్టేట్ చేసిన టర్మ్స్ ని మనకు చెప్పడానికి వస్తుంది అమ్మాయి, ఆవిడ వస్తుంది, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన మీద ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం అమెరికా చేస్తుంది. క్వాడ్ అన్నది మోరర్లెస్, ఎందుకంటే ఏ కూటమి నమ్మడు డొనాల్డ్ ట్రంప్. క్వాడ్ నాశనం అయిపోయింది. 2025లోనే క్వాడ్ సమ్మిట్ జరగవచ్చు. దేశాధినేతలకు అందరూ కలవలసింది, 4 దేశాల అధినేతలు. డొనాల్డ్ ట్రంప్ రాలేదు, ఈ యుద్ధాల్లో ఇరుక్కున్నాడు, దీన్ని నమ్మలేదు, ఫస్ట్ రాలేదు. తర్వాత మనతో ట్రేడ్ వార్ చేశారు కాబట్టి ఏ మొహం పెట్టుకొని భారతదేశానికి వస్తాడు? ఇప్పుడు జరగవలసినటువంటి సమ్మిట్ భారతదేశం హోస్ట్ చేయాలి. యాక్చువల్గా 2024లో మనం హోస్ట్ చేయవలసింది. జో బైడెన్ నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఆఖరి సంవత్సరం నేను రాలేను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈసారి అమెరికాలో పెట్టుకుంటాము, వచ్చే సంవత్సరం మాకు పెట్టుకునే అధికారం ఉంది, అది భారతదేశం మీరు పెట్టుకోండి అని చెప్పి అంటే మనం ఒప్పుకున్నాం. అప్పుడు మోదీ గారు అమెరికాకు వెళ్ళొచ్చారు జో బైడెన్ ఉన్నప్పుడు. కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం మనకు 2025లో మనం పెట్టవలసినటువంటి, కానీ డొనాల్డ్ ట్రంప్ రాలేనటువంటి పరిస్థితి. వస్తే ఎలా అవమానపడతాడో తెలిసిన విషయం. సో దాంతో మొత్తం క్వాడ్ చచ్చిపోయింది. ఇప్పుడు చైనా పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యి
గల్ఫ్ పరిస్థితి అర్థమై మళ్ళీ కొన్ని కూటములలో మనం సక్రియంగా ఉండాలి, దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి, దాంట్లో అమెరికా ఆధిపత్యం ఉండాలి అని వాళ్ళకి సడన్ గా వాళ్ళకి ట్యూబ్లైట్ వెలిగింది వాళ్ళకి. దాంతో ఈరోజు మార్కో రూబియో మనకు ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ వస్తున్నాడు. ఇది బ్యాక్గ్రౌండ్ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఢిల్లీలో చర్చలు ట్రేడ్కి సంబంధించి కానీ, క్వాడ్కి సంబంధించింది కానీ, డిఫెన్స్కి సంబంధించింది కానీ, ఎనర్జీకి సంబంధించింది కానీ ఈ చర్చలు చేసే ముందర మనల్ని ఇరకాటన పడేయడానికి కోసం నేపథ్యం పెట్టుకొని ఫస్ట్ మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు కోల్కతాలో. మిషనరీస్ ఆఫ్ చారిటీలో వెళ్ళి క్యాథలిక్స్ ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారో ఈ దేశంలో చూడండి అని చెప్పి ఫస్ట్ ఒక ప్రొజెక్షన్ అనేది అక్కడ చేయడం మనం చూసాం. ఇప్పుడు ఢిల్లీకి వచ్చాక ఏమంటాడు, మీరు మీ దేశంలో క్రిస్టియన్స్ సరిగా చూడట్లేదు, వాళ్ళని పీడిస్తున్నారు, మీరు సరిగా వాళ్ళని ట్రీట్ చేయట్లేదు, మీ హిందూ భావజాలం అనేది వాళ్ళని ఇది చేస్తోంది అని చెప్పి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మనం డిఫెన్సివ్లో వెళ్ళిపోతాం. డిఫెన్సివ్లోకి వెళ్ళాక అలా కాదు ఇలా కాదు అంటే, సరే మేము దాన్ని ఇగ్నోర్ చేస్తాము, మాకు మీరు $200 బిలియన్ మా దేశంలో ఇన్వెస్ట్ చేయండి, 100-200 బోయింగ్లు మా దగ్గర కొనండి, తర్వాత మేము $120 మేము ఆయిల్ అమ్ముతాము, మీరు మా దగ్గర కొనండి, ఇటువంటి గొంతెమ్మ కోరికలను మనం నెత్తినేయడానికి సిద్ధంగా దానికి నేపథ్యం తయారు చేస్తున్నాడు. అంతకుమించి ఏం లేదు. నిజంగా ఈ రోజు అమెరికాలో డిప్లొమసీ ఉందా? అమెరికా పెద్ద పెద్ద డిప్లొమసీస్ ఎక్కడైతే ఎవరితో చర్చలు చేస్తోందో, రష్యాతో చర్చలు కానీ, మనకు గాజాలో చర్చలు కానీ, ఇరాన్తో చర్చలు కానీ, ఎవరితో చర్చలు చేసినా మార్కో రూబియో లేడు అక్కడ. మార్కో రూబియో వాళ్ళ దేశంలో హైయెస్ట్ ర్యాంకింగ్ డిప్లొమాట్. మార్కో రూబియో లేడు. ఎవరు వెళ్తున్నాడు? వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్ లో అప్రూవ్ చెయ్యనటువంటి వ్యక్తి, ప్రభుత్వంతో ఏ సంబంధం లేనటువంటి వ్యక్తి స్టీవ్ విట్కాఫ్ వెళ్తున్నాడు. స్టీవ్ విట్కాఫ్ ఎవరు? గోల్ఫ్ పార్ట్నర్ జెరార్డ్ కుష్నర్. జెరార్డ్ కుష్నర్ కి ఏంటి? తన అల్లుడు కాబట్టి. వీళ్లకు అఫీషియల్ గా అమెరికన్ ప్రభుత్వంలో ఏమైనా హోదా ఉందా? వీళ్ళకి ఏమి లేదు. వాళ్ళు డిప్లొమసీ చేస్తున్నారు. సో మార్కో రూబియో డిప్లొమసీ అంటే మనకు అర్థం. కాబట్టి ఈ రోజు మార్కో రూబియో వచ్చి మనకు నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కానీ కూడా ఇతనికి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లోనే ఎంతటి గౌరవం ఉందో, ఎంత శక్తి ఉందో మనకు తెలుసు. కాబట్టి మనం అలాగే వీల్ ఆల్సో ప్లే ద గేమ్. సరే వచ్చాడు కాబట్టి ఏదో మనం చేయాల్సిన ప్రోటోకాల్స్ చేస్తాం, మాట్లాడతాం అంతే, ఇంతకు మించి ఇంకేం ఉండదు దాన్ని. సో మనం కూడా ఏం నిర్ణయించుకున్నామంటే, ఈ రాబోయే 2.5-3 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకోము, చర్చలు చేస్తాం, చర్చిస్తూనే ఉంటాం, అది అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఎందుకంటే అతనికి న్యూస్ హెడ్లైన్స్ కావాలి. న్యూస్ హెడ్లైన్స్ అన్ని అనౌన్స్ చేసేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు కూడా మన దేశంలో చాలా ఎయిర్లైన్స్ కొనుక్కోవాలి మనం, ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ పెరిగి, అఫ్ కోర్స్ ఇప్పుడు అన్ని మనం గ్రౌండ్ చేసుకుంటాం. అన్ని ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు, మనకు ఇండిగో ఎయిర్లైన్స్ కావచ్చు, మనం ఏ ఎయిర్పోర్ట్ లో చూసినా కానీ, ఎస్పెషల్లీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చూసామంటే కనుక కొన్ని కనీసం అంటే కొన్ని వందల ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా గ్రౌండ్ అయిపోయి ఉంటాయి. అది సిల్వర్ కేసింగ్ పెట్టేసి క్లోజ్ చేస్తారు వాటి అన్నింటినీ కూడా. ఎన్నో ఎయిర్లైన్స్ వాళ్ళు ఆపరేషన్స్ తగ్గించుకున్నారు, ఎస్పెషల్లీ ఫారెన్ ట్రావెల్ చాలా మాత్రం కట్ చేసుకున్నాం. కానీ బట్ అల్టిమేట్ గా ఈ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు విమానాలు కావాలి, మన ఎక్స్పాన్షన్ ఉంటుంది. కానీ అది బహుశా ఇప్పుడు అనౌన్స్ చేశామంటే అది డొనాల్డ్ ట్రంప్ కి ఒక హెడ్లైన్స్ కింద చూపించుకోవచ్చు. చూడు నేను వెళ్ళి మోదీని ఉంచేశాను, మోదీ ఒప్పుకున్నాడు 100 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడానికి అని ఒక హెడ్లైన్స్ వచ్చేసిందంటే కనుక ఆయన ఎగో సాటిస్ఫై అయిపోయింది. తర్వాత మీరు ఒక్క ఎయిర్లైన్ కొనకపోయినా దానివల్ల ఏమి పట్టించుకోడు డొనాల్డ్ ట్రంప్. ఆయనకి హెడ్లైన్ కావాలి. కాబట్టి హెడ్లైన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేస్తామో చూడాలి రాబోయే 2-3 రోజుల్లో. లేదా అది కూడా ఇవ్వకుండా ఆయన్ని ఎలా మేనేజ్ చేయాలో మేనేజ్ చేసి పంపిస్తామా చూడాలి. డిప్లొమాటిక్గా మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎగో సాటిస్ఫై చేసి మనం ఏం చేయకుండా ఉండొచ్చు, ఎగో సాటిస్ఫై చేయదలుచుకోలేదు, అది కూడా ఒక ఆప్షన్ మన దగ్గర. 2 ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో, ఫైనల్ గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఇవన్నీ కూడా చేసి మన మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చి ఫైనల్ గా ఢిల్లీలో చర్చల్లో చూడు నీ దేశంలోనే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, నేను టాలరేట్ చేస్తున్నాను నేను అనేటువంటి ఒక ప్రెషర్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సో మనం కూడా మనకు తెలుసు వీళ్ళు ఎటువంటి గేమ్స్ ఆడుతున్నారో. గతంలో ప్రభుత్వాలు ఈ గేమ్స్ కి లొంగిపోయేవాళ్ళు, కానీ ఈ ప్రభుత్వం లొంగుతుందని నేను. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము తులసి గబార్డ్ రిజిగ్నేషన్ గురించి మనం మాట్లాడాలి సార్. తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఆమె ఎందుకని రిజైన్ చేస్తారు? అఫ్ కోర్స్ మనం ఊహించని పరిణామమేం కాదు, మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నదే. తులసి గబార్డ్ కూడా ఏదో క్షణంలో ఆమె ఈ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందని మీరు కూడా ఇంతకు ముందు చెప్పారు స్పెసిఫిక్ గా. అయితే ఆమె చెప్పిన రీజన్ ఏంటి అని అంటే ఏదో భర్త అనారోగ్యం అని ఇంకోటి ఏదో చెప్తున్నారు. బట్ అంతా బాగానే ఉంది, కాకపోతే నేను తప్పుకుంటున్నానని ఇతున్నది. ఇది దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి ఒకసారి చెప్తారా?
2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, తులసి గబార్డ్ చాలా సిన్సియర్ గా పనిచేసింది. ఆవిడ కేపబిలిటీ ఉందా లేదా అది వేరే చర్చ. సిన్సియర్ గా పనిచేసింది. వచ్చిన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ గానే ఆవిడ ప్రెజెంట్ చేసింది కాంగ్రెషనల్ కమిటీస్ లో కానీ చర్చలో అంతా కూడా. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న నరేటివ్, డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఈ మనకు వార్ మాంగరింగ్ యుద్ధ పిపాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి నేరేటివ్ కి చాలా భిన్నంగా ఆవిడ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్, ఇరాన్ మా మీద దాడి చేయబోతోంది, ఇట్ ఇస్ అన్ ఇమ్మినెంట్ థ్రెట్ అన్న పదాలు వీళ్ళు వాడారు. రెండవది, వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి వారాల దూరంలోనే ఉన్నారు అనేది రెండవ నేరేటివ్. ఈ రెండింటిని ఆవిడ తిరస్కరించింది. ఇరాన్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం లేదు, పైపెచ్చు పాకిస్తాన్ లాంటి దేశాలు మనకు ప్రమాదము, వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ తయారు చేసుకుంటున్నారని ఆవిడ చెప్పింది. రెండోది, ఆవిడ ఏం చెప్పిందంటే ఇక్కడ మనకు న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవట్లేదు, న్యూక్లియర్ బాంబు తయారు చేసే దిశగా ఇరాన్ ఎటువంటి చర్యలు చేయట్లేదు. జూన్ లో మేము చేసిన దాడుల తర్వాత ఆవిడ కూడా డొనాల్డ్ ట్రంప్ పదమే వాడింది, వాళ్ళ న్యూక్లియర్ శక్తి ఒబ్లిటరేట్ అయిపోయింది, ఇవి చెప్పింది ఆవిడ. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈసారి రెండోసారి యుద్ధం చేయడం మొదలు పెట్టేసరికి కాదు వాళ్ళు న్యూక్లియర్ యుద్ధం చేయబోతున్నారు, న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోబోతున్నారని ఒక నెరేటివ్ పెట్టాడు కదా. ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆధారంగా చాలా స్పష్టంగా చెప్పింది, డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా చెప్పింది, డొనాల్డ్ ట్రంప్ యొక్క నెరేటివ్ వ్యతిరేకంగా చెప్పింది. తర్వాత ఆవిడని కంగ్రెషనల్ హియరింగ్ లో అడిగారు, మరి మన దేశానికి ఇమ్మినెంట్ థ్రెట్ ఉందా లేదా అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా నిర్ణయిస్తాయి అని చెప్తే ఆవిడ దాన్ని దాటేసి ఏం చెప్పిందంటే, ఈ నిర్ణయం ప్రెసిడెంట్ నిర్ణయం, మాది కాదు అని చెప్పింది. అంటే దేశానికి థ్రెట్ ఉందా లేదా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పదు, ప్రెసిడెంట్ డిసైడ్ చేసుకుంటాడని చెప్పి వదిలేసింది. అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. లేదు, అవును థ్రెట్ ఉంది అని చెప్పాలి. చెప్పలేదు కానీ డొనాల్డ్ ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు, ఈవిడని తీసేయాలని చెప్పి చాలా కాలంగా చూస్తున్నాడు. ఆవిడ మర్యాదగా ఆవిడ తప్పుకుంది. కానీ ఒక ప్యాటర్న్ చూస్తున్నాం, వివేక రామస్వామి డాజ్ లో చేరవలసింది, వివేక రామస్వామి తప్పుకున్నాడు, చేరలేదు. ఈరోజు తులసి గబార్డ్ తీసేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ లైన్ మనకు తెలుసు కాష్ పటేల్ తీసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అంటే వైట్ మెగా సపోర్టర్స్, తెల్ల జాతి వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు టాలరేట్ చేయట్లేదు, వీళ్ళందరినీ తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక రేసిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి పరిస్థితులు. ఆవిడ డెమోక్రాట్, సోకాల్డ్ లిబరల్ డెమోక్రాట్స్ పార్టీ నుంచి వచ్చి రిపబ్లికన్ చేరింది ఆవిడ. సో ఆవిడ భావజాలం అనేది రిపబ్లికన్ ఎక్స్ట్రీమ్ భావజాలం లేదు ఆవిడకి, లిబరల్ గానే ఉంది ఆవిడ, బట్ డెమోక్రాట్స్ లో ఉన్న చెత్తగా వ్యతిరేకంగా ఆవిడ నిలబడింది. కాబట్టి ఆవిడ ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారపూరితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఇమ్మడలేదు, అందుకనే ఆవిడని తీసేసేటువంటి ప్రయత్నం చేశారు. సరే, రిపబ్లికన్స్ ఏం చెప్తారంటే ఆవిడ ఇన్కాంపిటెంట్, ఆవిడకి ఇంటెలిజెన్స్ ఏం చేయలేకపోయింది, ఆవిడకి అనుభవం లేదు, ఇటువంటివో వీళ్ళ దృష్టిలో వీళ్ళు మాట్లాడతారు. కానీ ఎవరు కాంపిటెన్స్ ఉన్నారని ఎవరు చెప్తారు? అంతకంటే ముందున్న వాళ్ళు పెద్ద కాంపిటెన్స్ అందరూ. కాబట్టి ఎనీవే అదొక నెరేటివ్. అది అల్టిమేట్ గా ఆవిడ ఈరోజు రిజైన్ చేయవలసిన పరిస్థితి. ఆవిడ మర్యాదను కాపాడుకోవడానికి కోసం ఆవిడ హుందాగా వెళ్ళిపోయింది. అది నా భర్తకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. చూద్దాం మరి రాబోయే రోజుల్లో బహుశా వీళ్ళందరూ కూడా అంటే చాలా యంగ్, వీళ్ళందరూ వయసులో చాలా తక్కువ వయసు ఉన్నవాళ్ళు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ హయాం ఆయన పరిస్థితి అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళకి ఛాన్సులు వస్తాయి. జేడీ వ్యాన్స్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాడు కాబట్టి జేడీ వ్యాన్స్ కూడా అన్పాపులర్ అవుతున్నాడు. జేడీ వ్యాన్స్ పోయి అన్పాపులర్, ఇంకా యంగర్ జనరేషన్ లో రిపబ్లికన్స్ లో పాపులర్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? సో అప్పుడు వీళ్ళకి ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. బహుశా ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు. అందుకని వీళ్ళందరూ లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతున్నారు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయినటువంటి 3వ 4వ పెద్ద దిగ్గజ మెంబర్ ఎవరైనా ఉన్నారంటే తులసి గబార్డ్. మన కెంట్ వెళ్ళిపోయారు గతంలో, అలాగే పామ్ బాండింగ్ తీసేశాడు ఆయన. ఇలా చాలా మంది వాళ్ళ మెల్లిమెల్లి వెళ్ళిపోతున్నారు. యుద్ధం కనుక ఆగిపోయిందంటే కనుక చాలా హెడ్స్ రోల్ అవుతాయి. బహుశా పీట్ హెగ్సెట్ని కూడా తీసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. చూద్దాం. ఇది డొనాల్డ్ ట్రంప్ నైజం. అది ఐ మీ మైసెల్ఫ్ 100% లాయల్టీ. చట్టానికి కానీ దేశానికి కానీ లాయల్టీ ఉండడానికి వీల్లేదు, డొనాల్డ్ ట్రంప్ కే లాయల్టీ ఉండాలి. సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాం సార్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను వెనజులా నుంచి ఇరాన్కి వచ్చింది, ఇరాన్ నుంచి ఇప్పుడు గన్ క్యూబా వైపు, గ్రీన్లాండ్ వైపు వెళ్తున్నట్టుగా కనబడుతోంది. సరే, 2 అంశాలు మనం కలుపుదాం ఒకసారి. గ్రీన్లాండ్ కి ట్రంప్స్ స్పెషల్ రిప్రజెంటేటివ్ జెఫ్ లాండ్రీ వెళ్ళాడు, అది కొంచెం అభాస్గా మారింది, అది వేరే విషయం. బట్ క్యూబాలో మాత్రం క్యూబా మీద కన్నేసినట్టుగా స్పష్టంగా కనబడుతోంది. క్యూబన్ రెవల్యూషన్ కి సంబంధించిన కీలక నాయకుడు ఫిడెల్ కాస్ట్రో తమ్ముడు రాల్ కాస్ట్రో పైన విచారణకి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యుఎస్ ఆదేశించడం జరిగింది. ఆ విచారణ మొదలైంది.
ఎప్పుడో 96లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి. అండ్ ఈ రావుల్ కాస్ట్రో మీద ఇండాక్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ మొదలుపెట్టిన టైంలోనే యుఎస్ఎస్ నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ క్యూబా జలాల దగ్గరలోకి వచ్చింది అనేది ఇంకొక వార్తాంశం. సో ఇట్లాగే ఇంతకుముందు జెరాల్డ్ డార్ఫోర్డ్ ని వెనిజులా దగ్గర పెట్టి మదూరోని ఎత్తుకొచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని యుఎస్ కి సంబంధించి ఇక్కడ దింపారు అని అంటే ఇక్కడ కూడా ఒక మిలిటరీ యాక్షన్ చేస్తారా అనే చర్చ నడుస్తోంది. మీరేం చెప్తారు? అప్డేట్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? కార్బన్ కాపీ వెనిజులా ఏం చేశారో అది పర్ఫెక్ట్ కార్బన్ కాపీ. అప్పుడు డ్రగ్స్ తర్వాత ఇటువంటి మాఫియాకి సంబంధించినటువంటి అంశాల్లో నికోలస్ మడోరోని ఇండైక్ట్ చేశారు. వాళ్ళ కోర్టులో ఏదో కేసు పెట్టారు. కాబట్టి మా దేశంలో నిందితుడు కాబట్టి అతను ప్రెసిడెంట్ అయినా మాకేం అక్కర్లేదు, మేము ఎత్తుకొస్తామని చెప్పి అతను ఎత్తుకొచ్చారు. దానికి ముందుగా నేపథ్యం ఏం చేశారో చూసాం మనం. వాళ్ళ షిప్పులు రావడము, వాళ్ళ చాలా బోట్లను పేల్చేశారు. ఆ బోట్లో నిజంగా డ్రగ్స్ ఉన్నాయో లేదో వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు కూడా ఎవరికి తెలియదు. ఎవిడెన్స్ ఎవడైనా లేదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పడం తప్ప వాళ్ళు డ్రగ్స్ తీసుకొస్తారో మేము పేల్చాం అన్నాడు, కానీ ఎవరు చూసారు? ఎవరు చూడలేదు కదా. కాబట్టి ఇటువంటిది ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మనం వెనిజులా నికోలస్ మడోరోని తీసుకొచ్చారు. అదే ప్యాటర్న్ ఈరోజు మనం క్యూబా మీద చూస్తున్నాం. క్యూబా మీద ఆంక్షలు విధించి వాళ్లకు ఆయిల్ సప్లై అంతా కూడా కట్ చేశారు. ఈ రోజు మనకు హవానాలో రోజుకి 2 గంటలు మాత్రమే సప్లై ఉంటుంది పవర్. 22 గంటలు సప్లై లేదు. ప్రజలు భయంకరమైన కష్టాల్లో ఉన్నారు. అక్కడ సర్జరీలు జరగట్లేదు. కొన్ని లక్షల సర్జరీలు అయిపోయి ఉన్నాయి. మనకు తెలుసు క్యూబా మెడికలీ చాలా ఫేమస్. అప్పుడు ఈ సోవియట్ యూనియన్ తర్వాత ఈ మనకు క్యాపిటలిస్ట్ లెఫ్టిస్ట్ ఈ వీళ్ళ మధ్యలో క్యూబా అన్నది ఒక చాలా రెవల్యూషనరీ మెడికల్ రీసెర్చ్ అంతా వాళ్ళు చేసి ఒక మెడికల్ డెస్టినేషన్ గా తయారైంది అప్పట్లో. కోర్స్ ఇప్పుడు మిగతా దేశాలు చాలా వచ్చేసినాయి, కానీ అప్పట్లో చాలా గొప్పది. ఇన్ఫాక్ట్ ఒక బాండ్ సినిమాలో కూడా చూస్తాం, అతను కొరియన్ డిక్టేటర్ వచ్చేసి అతని ఫేస్ మార్చుకోవడానికి అతను క్యూబాకు వెళ్తాడు. ఇవన్నీ మనం చూసాం. హాలీ బెర్రీ దాంట్లో హీరోయిన్, మనకు పియర్స్ బ్రాస్నన్ బాండ్ ఉన్నప్పుడు సినిమాలు కూడా చూసాం. సో అంతటి మెడికల్ కెపాసిటీ ఉన్నటువంటి క్యూబా ఈరోజు చాలా కష్టాల్లో ఉంది. మొత్తం హాస్పిటల్స్ అన్ని మూతపడ్డాయి. ప్రజలు చాలా భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారు మాకు అమెరికన్ ఎంబసీకి వ్యతిరేకంగా. కానీ ప్రజలు ఎంతమంది నష్టపోయినా ఏం పోయినా కానీ అక్కర్లేదు, కానీ తను చరిత్రలో నిలిచిపోవాలి. జాన్ ఎఫ్ కెనడీ చెయ్యనటువంటిది ఇప్పుడు తను అచీవ్ చేయాలి. ఎందుకు? దెబ్బతిన్నాడు కదా ఇరాన్లో. కాబట్టి తన సపోర్ట్ బేస్ కి ఒక విజయం చూపించుకునేటువంటి ఒక డెస్పరేట్ సిచ్యుయేషన్ లో డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఏదో విజయం చూపించుకోవాలి అంటే కనుక ఇప్పుడు బక్రా మనకు క్యూబా దొరికింది. క్యూబాని ఏదో విధంగా తినేయాలి. క్యూబాని తినేసి గతంలో ఏ ప్రెసిడెంట్ చేయనటువంటి అద్భుతమైన చారిత్రకమైనటువంటి ఒక ఘటన నేను సాధించాను అని చూపించుకోవాలి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అంత లోపల చూపించుకోగలిగితే చాలా పవర్ఫుల్. అసలు డొనాల్డ్ ట్రంప్ లేకపోతే ఏంటి పరిస్థితి, అసలు జాన్ ఎఫ్ కెనడీ కూడా ఎందుకు పనికిరాడు డొనాల్డ్ ట్రంప్ ముందర అన్నట్టు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ప్రజలు ఎంత నష్టమైనా పట్టించుకోవట్లేదు. ఇది అక్కడ జరుగుతుంది. దానికి మళ్ళీ లీగల్ ఫ్రేమ్వర్క్ రాల్ కాస్ట్రోని ఇండైట్ చేయడం. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తుంది, రాల్ కాస్ట్రోని సరెండర్ అవ్వమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, లేకపోతే మేము వచ్చి మిమ్మల్ని టేక్ ఓవర్ చేస్తామంట. ఈ మనకి యుఎస్ఎస్ నిమిట్జ్ వెళ్ళింది అక్కడ. అలాగే వాళ్ళ షిప్పులు తిరుగుతున్నాయి, గస్తీలు తిరుగుతున్నాయి. రష్యానే వాళ్ళకి ఏదో 3 షిప్పులు పంపించింది వాళ్ళకి. రష్యా నుంచి వచ్చిన ఆయిల్ తోటి ఏదో కొద్దిగా కనీసం 2 గంటలు వాళ్ళు ఊపిరి తెచ్చుకోగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళకి అన్ని కట్ చేశారు, కంప్లీట్ కట్ చేశారు. వాళ్ళకి సపోర్ట్ వెనెజులా నుంచి వచ్చేది క్యూబాకి. వెనెజులా నికోలస్ మడోరోని తీసేసిన తర్వాత వెనెజులా ఆయిల్ కట్ అయిపోయింది. దాంతో ఈరోజు క్యూబాని కంప్లీట్ గా నాశనం చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన, ఆ ప్రజల పైన అమెరికా చేసినటువంటి ఈ దాష్టికం ఏదైతే ఉందో అది ఇంత అంత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడి నుంచి వస్తుంటే చాలా దారుణంగా ఉంది. కానీ బట్ అమెరికా ఇస్ అమెరికాని ఎవరు ప్రశ్నించారు? ఫ్రీ వరల్డ్. సో అది ఫ్రీ ఎలా నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ అన్ అబ్సల్యూట్ హిపోక్రటిక్ ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్ ఆఫ్ ద డీప్ స్టేట్. బయటికి డెమోక్రటిక్ కనిపిస్తుంది కానీ డెమోక్రసీ అనేది కనిపిస్తుంది, కానీ డెమోక్రాట్స్ వచ్చినా రిపబ్లిక్స్ వచ్చినా ఇద్దరి భావజాలం ప్రపంచాన్ని ఎలా శాసించాలి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలన్న దాంట్లో ఇద్దరిలో తేడాలి. సార్ గ్రీన్లాండ్ పర్యటన గురించి చెప్తారా? జెఫ్ లాండ్రీ గ్రీన్లాండ్ పర్యటన. జెఫ్ లాండ్రీ ఒక జోకర్ గా వెళ్ళాడు లిటరల్ గా. డొనాల్డ్ ట్రంప్ ఏమో నేను గ్రీన్లాండ్ ని టేక్ ఓవర్ చేస్తాను, ఇది నా 51st స్టేట్ 52nd స్టేట్ గా అవ్వాలి, అది అన్ని డిఫెన్స్ ఒప్పందాలు ఉన్నా కానీ నేను పట్టించుకోను, అది నేను అమెరికా టేక్ ఓవర్ చేస్తుంది అని బెదిరించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు జెఫ్ అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, డొనాల్డ్ ట్రంప్ మీకు చాలా మంచి ఫ్రెండ్,
మీ బాగు కోరుకునేటువంటి వ్యక్తి ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ ఇంక్రీజ్ చేయడానికి వచ్చాను, మా ప్రజల్లో మైత్రి పెంచడానికి వచ్చాను నేను అని చెప్పి ఒక పెద్ద బిల్డప్ ఇచ్చాడు. అతని పిలవని పేరంటాం ఏదో ఒక చిన్న కాన్ఫరెన్స్ జరుగుతుంటే కాన్ఫరెన్స్ వెళ్ళిపోయి కూర్చున్నాడు. బయట ఉన్నాడు రిపోర్టర్స్ అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. వాడు ప్రశ్నించారు, వాళ్ళందరూ ప్రశ్నిస్తుంటే కనుక నేను మైత్రి పెంచడానికి వచ్చాను, డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి మీకు అందరికి కూడాను మేక్ గ్రీన్లాండ్ గ్రేట్ అగైన్ చేయబోతున్నాడు, అందుకే నేను వచ్చాను అని చెప్పి అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ అని కూడా హాస్యాస్పదంగా తయారు. పైపెచ్చు ఆ ప్రభుత్వపు రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చాలా స్పష్టంగా కరాఖండిగా చెప్పారు, గ్రీన్లాండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఏమైనా డ్రామాలు ఆడండి, మేము మీకు అవైలబుల్ కాదు అని చెప్పారు. అక్కడ అమెరికన్ ఎంబసీ యొక్క ఆఫీస్ ఏదో మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, గ్రీన్లాండ్ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ క్యాబినెట్ ఎవరు కూడా దాన్ని అటెండ్ అవ్వలేదు. అదే దానికి ఒక రోజు ముందో అటో ఇటో కెనడా ఎంబసీ కూడా ఒకటి స్టార్ట్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళారు, కెనడాకి వెళ్ళారు. ఎందుకంటే కెనడా గ్రీన్లాండ్ సపోర్ట్ చేస్తుంది, గ్రీన్లాండ్ యొక్క ఇండిపెండెన్స్ ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ కాంట్రాస్ట్ మనం చూడొచ్చు. అమెరికా ఎంత అన్పాపులర్ అయిందో. అమెరికా వెళ్ళి సడన్ గా మేము అంత గొప్ప అని చెప్తుంటే కనుక ఎవరు వినడానికి సిద్ధంగా లేదు. అది జెఫ్ అంత బాటంగా చేసి ఎక్స్పోజ్ అయ్యాడు. మనకు రాబోయే 2 రోజుల్లో మార్కో రూబియో అదే చేయబోతుంది. డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి మంచి మిత్రుడు, చాలా గొప్ప. అసలు డొనాల్డ్ ట్రంప్ తోటి మైత్రి పెట్టుకోవడం అన్నది మీరు చాలా పూర్వజన్మ సుకృతం మీకు. ఇటువంటివన్నీ మనకు మాటలు వినబోతున్నాం మార్కో రూబియో నుంచి, మనకు అలాగే సర్గియో గోర్ నుంచి కూడా. కాబట్టి ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరంగా చేసినటువంటి ఈ టర్ఫ్ వార్ కానీ ట్రేడ్ వార్ ఇవన్నీ ఏవైతే చేశాడో దానివల్ల కంప్లీట్ గా అన్పాపులర్ అయిపోయాడు. నమ్మకం పోయింది, గౌరవం పోయింది, 2 పోయింది. అదే మనం ఈరోజు గ్రీన్లాండ్ విజిట్ లో కూడా చూడొచ్చు. ఓకే సార్, మరొక అభాసు పాలయ్యేటువంటి సంఘటన ఇంకోటి మనం డిస్కస్ చేద్దాము. పాకిస్తాన్ ఆఫీసర్ కెప్టెన్ మునీబ్ జమాల్ యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ టైంలో మన మీద అటాక్ చేశాము, మేము ఫతా 1 మిజైల్ కొట్టడంతో రజౌరీలో అండ్ ఏదో పేరు చెప్పాడు సార్, మమూన్ అని ఒక పేరు, ఇక్కడ ఎయిర్ బేసెస్ ని మేము ధ్వంసం చేశాము అని చెప్పాడు. బేసికలీ రజౌరీలో ఎయిర్ బేసే లేదు, బబూన్ అనే పేరే లేదు, ఊరే లేదు అని తెలుస్తున్న విషయం. అంటే ఇంత జోక్ గా ఎలా మాట్లాడగలుగుతారు అసలు? యాక్చువల్లీ దీన్ని ఇంత ఫూలిష్ గా ఒక వ్యాఖ్య చేయడం అనేది పాకిస్తాన్ కే చెల్లుబాటు అవుతుందా అనిపిస్తుంది. ఒకసారి మీరు చెప్తారు దీని మీద ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ, చెప్పండి. మీరు పాకిస్తానీ ఛానల్స్ ఎక్కువ చూస్తారు కదా. పాకిస్తాన్ పెద్ద జోక్. వాళ్ళు ఈ ఫేక్ నారేటివ్ లోనే బతుకుతారు. ప్రతిదీ కాన్స్పిరసీ థియరీ. యహూదీలు, హనూదీలు, హిందువులు వీళ్ళ కాన్స్పిరసీయే. వాళ్ళ దేశంలో వాళ్ళ ఊర్లో పైప్ లైన్ బర్స్ట్ అయినా కానీ హిందువులు చేయించారు, చేయించింది. ఇదే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మీద టీటీపీ అటాక్ చేస్తున్న టీటీపీని వాళ్ళు ఖారిజ్ అల్ హిందుస్థాన్ అని చెప్పి వాళ్ళు ఏదో పేరు పెట్టారు. అంటే భారతీయ ఏజెంట్స్ కింద వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు ముస్లిమ్స్, మీరు ముస్లిమ్స్, భారతదేశానికి ఏం సంబంధం అది? కానీ ఇది వాళ్ళ భావజాలం అంతా కూడాను ఒక కాన్స్పిరసీ థియరీలోనే బతుకుతారు. కాబట్టి ఈ కెప్టెన్ మునీబ్ అన్నటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్, రజౌరీ ఎయిర్ బేస్ మేము కొట్టాము ఫతా తోటి, అలాగే మునూమ్ అన్నటువంటి ఊరు కొట్టాము, మేము అద్భుతాలు సాధించాము అని చెప్పి అతను ప్రగల్భాలు పలికాడు లైవ్ టీవీలో. అసలు రజౌరీలో ఎయిర్ బేసే లేదు. ఎయిర్ బేస్ లేనటువంటి ప్రాంతాలు ఎక్కడ కొట్టారు వీళ్ళు? అసలు ఇంతవరకు వాళ్ళు చేసిన క్లెయిమ్ లో అంటే ప్రజలు ఎంత గుడ్డిగా వెర్రిగా గొర్రెల్లా నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎలా ఫూల్ చేస్తున్నారో చూడొచ్చు. ఇంకొక సోకాల్డ్ గ్రేట్ అనలిస్ట్ టై వేసుకొని వస్తాడు, అతను చాలా రెస్పెక్టెడ్ అనలిస్ట్. అతను పాకిస్తాన్ టీవీలో చెప్తున్నాడు, 10 రఫైల్స్ ని కొట్టాం మనం, వాళ్ళని ధ్వంసం చేశాము, తలుచుకుంటే ఇంకో 20 కొట్టుండొచ్చు, సర్లే మేము 10 కొట్టాం కదా, మీకు అర్థమైంది కదా మా శక్తి ఏంటో అని మేము నిరూపించాం కాబట్టి ఆగిపోయాము, లేకపోతే 20 కొట్టడం మనకు పెద్ద ఇష్యూే కాదు అని చెప్పేసి ప్రగల్భాలు కొడుతున్నాడు. ఒక్కటంటే ఒక్క ఇమేజ్ వాళ్ళు శాటిలైట్ మీద చూపించలేకపోయారు, ఇండిపెండెంట్ గా ఒక్కటి చూపించలేకపోయారు. అన్ని కూడాను ఆర్టిఫిషియల్ జనరేటెడ్ ఫోటోస్, ఇమేజెస్ పెట్టి వాళ్ళు చేశారు. ఎక్కడో మనకు రాజస్థాన్ డెజర్ట్ లో ఎప్పుడో పాత MiG-29 క్రాష్ అయింది, ఆ వీడియో పెట్టి చూడు మేము కొట్టాము అని చెప్పుకోవడం, ఇటువంటివన్నీ వాళ్ళు ఫేక్ నేరేటివ్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. కాబట్టి ఆ దేశం అంతా ఫేక్. ఇప్పుడు ఆ దేశంలో మోస్ట్ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ నజం సేఠీ దగ్గర నుంచి తీసుకుందాము, ఇంకా పేరు చెప్పొద్దు మనకి, ఎవరిని టచ్ చేసినా వాళ్ళందరూ కూడా అసలు పాకిస్తాన్ అద్భుతమైన విజయం సాధించింది ఆపరేషన్ సింధూర్లో అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. బనియాన్ అల్ మస్సూస్ అని చెప్పేసి వాళ్ళు ఏదైనా పేరు పెట్టి దీంట్లో మేమే గెలిచామని చెప్పి చాలా చెప్పుకుంటారు. సో అందుకనే ఫేక్ నేరేటివ్తో బతికేటువంటి దేశం, ప్రతిదీ ఫేక్. వాళ్ళు
1947 నుంచి ఇంతవరకు ప్రతి యుద్ధం వాళ్ళే గెలిచారు, భారతదేశం ఓడిపోయింది. కాబట్టి ఇంకా అటువంటి వాళ్ళని ఏం బాగు చేయగలం మనం? నిద్రపోతున్నవాడిని నిద్ర లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాడిని ఏం చేయగలం మనం? ఏం చేయలేం కదా. కరెక్ట్ సార్. ఇంకొక వైపు ఇమ్రాన్ ఖాన్ మొదటి నుంచి కూడా మనం యాక్చువల్లీ ఇమ్రాన్ ఖాన్ రేస్ దగ్గర నుంచి ఇమ్రాన్ ఖాన్ ఫాల్ వరకు అన్నింటినీ గ్లోబల్ రౌండ్ అప్ లో కవర్ చేశాం. నాకు బాగా గుర్తుంది, మనం గ్లోబల్ రౌండ్ అప్ స్టార్ట్ చేసి 5 years దగ్గరికి వచ్చింది కదా సార్. ఇప్పుడు 5 years అవుతోంది. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ రైజ్ 2 వారాల్లో 5 సంవత్సరాలు అవుతుంది. కరెక్ట్. సో 5 సంవత్సరాల్లో మనము ఇమ్రాన్ ఖాన్ పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అతను అయిపోయింది, ఆయన్ని పదవిచ్యుతుడు అయిన తర్వాత ఆయన్ని జైల్లో వేయడం దగ్గర నుంచి ప్రతిదీ మనం కవర్ చేస్తూనే వస్తున్నాం. సో నిజానికి ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో కూడా పదే చెప్పిన మాట అమెరికా 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 అంటూనే వచ్చాడు. ఆయన అమెరికా కుట్రలను వీటిని ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఏదో మాట్లాడుతూనే వచ్చాడు. ఆయన్ని గద్దె దించే విషయంలో కూడా అమెరికానే కుట్ర చేస్తుందని పదే చెప్తూ వచ్చాడు. ఆయన గద్దె దించిన విధానము, షెహబాజ్ షరీఫ్ లేకపోతే అసీం మునీర్ చేసినటువంటి కుట్రలు, ఇవన్నిటి గురించి కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేశాము. కొన్ని లీక్ బయటకు వచ్చాయి సార్. ఆ డీటెయిల్స్ తోటి ఒకసారి ఇమ్రాన్ ఖాన్ రిమూవల్ కి సంబంధించి మళ్ళీ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది, మళ్ళీ ఇప్పుడు సంచలనం అవుతోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఈ ఇమ్రాన్ ఖాన్ తొలగించిన విధానము, ఇప్పుడు వచ్చినటువంటి లీక్స్, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? సిఫర్ అని చెప్పేసి ప్రైవేట్ గా వాళ్ళ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్, అంటే పాకిస్తానీ అంబాసిడర్ టు యుఎస్ఏ అతను డొనాల్డ్ లూ వచ్చేసి మనకి యాంటోనీ బ్లింకిన్ కి డెప్యూటీ. అప్పుడు జో బైడెన్ ప్రభుత్వంలో మన యాంటోనీ బ్లింకిన్ వచ్చి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కింద డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లూ కి తర్వాత పాకిస్తానీ అంబాసిడర్ మధ్యలో జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో దాన్ని సిఫర్ అంటారు. దాని యొక్క డాక్యుమెంట్, ఆఫీషియల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనకు ఇమ్రాన్ ఖాన్ కూడా ర్యాలీలో దాన్ని ఊపి చూపించిన విషయం మనం చూసాం. అప్పుడు అమెరికానే నన్ను తీసే కాన్స్పిరసీ చేస్తోంది అని ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ చెప్తే దాన్ని అప్పటి సైన్యము, అప్పటి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, అంటే అప్పుడు ప్రభుత్వం లేదు, వీళ్ళ పార్టీలు పీపీపీ పార్టీ వీళ్ళందరూ కూడాను దాన్ని తిరస్కరించి ఇది ఇమ్రాన్ ఖాన్ అన్పాపులర్ అయిపోయాడు కాబట్టి తను కాపాడుకునే దిశగా ఇవన్నీ డైలాగ్ కొడుతున్నాడు అని చెప్పి చిత్రీకరించారు అప్పట్లో. ఇప్పుడు ఆ ఒరిజినల్ సిఫర్ దాని యొక్క డీటెయిల్స్ అంతా బయటకు వచ్చాయి. అది లీక్ అవడంతో సిఫర్ లో చాలా క్లియర్ గా డొనాల్డ్ లూ పాకిస్తాన్ అంబాసిడర్ చెప్పినట్టు మనకు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ యుక్రెయిన్ మీద యుద్ధం జరిగిన రోజు, స్టార్ట్ అయిన రోజు మాస్కోకి వెళ్ళడం మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మేము వెళ్ళొద్దు అని చెప్పాము, మా మాట వినకుండా వెళ్ళాడు, కాబట్టి మా మాట విననటువంటి వ్యక్తి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే కనుక మేము మీకు సాయం చెయ్యము, కాబట్టి ఇతన్ని మీరు తీసేయండి అని చెప్పి అతను నాకు బాగా గుర్తుంది. యుద్ధం మొదలైనప్పుడు ఇమ్రాన్ ఖాన్ రష్యాకు వెళ్ళిన రోజు మీరు చెప్పిన మాటనే నాకు బాగా గుర్తుంది. ఎంతో కాలం ఇమ్రాన్ ఖాన్ ఉండడు పదవిలో అని మీరు ఆ రోజు అన్నారు, నాకు చాలా గుర్తుంది, లైవ్ లో మనం మాట్లాడినప్పుడు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సరే, యా ప్లీజ్ సార్, క్యారియర్. కరెక్ట్. సో అది ఈ రోజు అఫీషియల్ గా బయటకు వచ్చింది, అదే సిఫర్ అనేది బయటకు వచ్చింది. అది దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ యొక్క రోల్, ముఖ్యంగా దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైన అసీం మునీర్ రోల్ బయటకు వచ్చింది. అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ ని తీసే దాంట్లో ముందంజలో ఉన్నాడు. మనకు తెలుసు అసీం మునీర్ ని ఎట్టి పరిస్థితిలో ఆర్మీ చీఫ్ చేయకూడదు అని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు మనకు ఇమ్రాన్ ఖాన్. అటువంటిది అతను ఆర్మీ చీఫ్ అవడమే కాదు, ఎక్స్టెన్షన్ రావడమే కాదు, ఇప్పుడు అతను ఫీల్డ్ మార్షల్ కూడా అయిపోయాడు. కాబట్టి ప్లస్ అమెరికా చెప్పు చేతుల్లో అమెరికా చెప్పినట్టు విన్నాడో ఆ అమెరికాకే ఈరోజు బందిమాగదులు వత్తాసు పలుకుతూ ఇరాన్ చర్చల్లో అతను ముందుకు వెళ్తాడు. అంటే ఇమ్రాన్ ఖాన్ ని తీయడానికి కారణం అమెరికా యొక్క ఆదేశాలను పాటించినటువంటి అసీం మునీర్. ఈరోజు అసీం మునీర్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళ దేశంలో కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. కానీ ఈరోజు అసీం మునీర్ని టచ్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే అసీం మునీర్ మీద డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక ఆశీర్వచన హస్తం ఉంది. కాబట్టి అసీం మునీర్ టచ్ చేయలేదు. అసీం మునీర్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయాడు అమెరికాకి. కాబట్టి దానికి ఇంపార్టెన్స్ కారణం ఏంటి? ఇమ్రాన్ ఖాన్ తీయమని. మోస్ట్ పాపులర్ లీడర్, ఇప్పటికి కూడా పార్లమెంట్ లో మాక్సిమం సీట్స్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకే ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీని కంటెస్ట్ చేయకుండా పార్టీని డీలిస్ట్ చేసి, పార్టీ సింబల్ లో కంటెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇండివిజువల్ గా వాళ్ళని కంటెస్ట్ చేసి, వాళ్ళకి మెజారిటీ వచ్చినా మీరు ఇండివిజువల్సే, మీరు ఇండిపెండెంట్సే, మీరు పార్టీ కాదని చెప్పి షెహబాజ్ షరీఫ్ ని కూర్చోబెట్టి ఇంత ఇంజనీరింగ్ చేసినా కానీ కూడా
ఇప్పటికి కూడా ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ తగ్గలేదు. మనకు జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. కంటి చూపు పోయిందని మనకు తెలుస్తుంది. అతనికి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. కంటి చూపు కంప్లీట్ గా పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిత్రహింసలు పెట్టారు. విపరీతమైనటువంటి లైంగిక వేధింపులు కూడా గురయ్యాడని చెప్పి మనం కథలు వింటున్నాం. అటువంటి పరిస్థితిలో ఇమ్రాన్ ఖాన్ యొక్క అతన్ని తీసేయడం అన్నటువంటి పరిస్థితి బయటపడ్డాము. ఈరోజు మరి వాళ్ళకు అంటే అమెరికా డజంట్ కేర్. అమెరికాకి ఏంటి, వాళ్ళకి అవసరం వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. అసిముని ఎవరు ప్రశ్నించలేదు. ఆ దేశంలో అసలు సివిల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి శక్తి లేదు, వాళ్ళకి అస్తిత్వమే లేదు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ఉంటే ఎంత పోతే ఎంత. ఇమ్రాన్ ఖాన్ తెచ్చిందే వాళ్ళు, తీసింది వాళ్ళే. కాబట్టి అందుకని ఇది ఒక ఏమంటే ఒక అకాడమిక్ డిస్కషన్ తప్ప ఇంకేది కాదు. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, అదే పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని పార్టీషన్ కి ముందు పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లని పార్టీషన్ తర్వాత పేర్లు మార్చారు. ఇప్పుడు మార్చిన పేర్లని మళ్ళీ ఇంతకు ముందు ఉన్నటువంటి పేర్లలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, పేరు మార్పు జరుగుతున్నది. ఆల్మోస్ట్ అందులో ఇస్లాంపురాగా మార్చిన పేరుని ఇప్పుడు అంతకు ముందు గతంలో కృష్ణానగర్ ఉంటే కృష్ణానగర్ గా ఇప్పుడు మళ్ళీ పేరు మార్చినట్టుగా తెలుస్తోంది. ఈవెన్ అందులో చాలా వరకు హిందూ పేర్లు ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ముస్తఫాబాద్ కాస్త ఇప్పుడు ధర్మపురా అయింది. గతంలో ధర్మపుర ఉండేదాన్ని, దాన్ని మళ్ళీ ధర్మపుర తీసుకొచ్చారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. కొలోనియల్ ఎరాకి సంబంధించినటువంటి పేర్లని కూడా ఇప్పుడు మళ్ళీ వాటినే రివైవ్ చేస్తున్నట్టు, వాటినే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఎందుకని నిర్ణయాలు తీసుకుంటున్నారు సార్? ఏంటి అసలు దీనికి కారణం ఏంటి? అంటే కారణం ఏమైనా దీన్ని స్వాగతించవద్దగ్గటువంటి ఒక పరిణామం. పాకిస్తాన్ లో ఇస్లామీకరణకు గురైనటువంటి ప్రాంతాలన్నీ పేర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ వాళ్ళు రిస్టోర్ చేస్తున్నారంటే మనం స్వాగతించవలసిన విషయం. కానీ దాంట్లో కొలోనియల్ పేర్లు కూడా ఉన్నాయి, అవి కూడా రిస్టోర్ అవుతున్నాయి. దీని వెనకాల మనకు అర్థమవుతుంది ఏంటంటే నవాజ్ షరీఫ్ ఇప్పుడు పదవిలో లేడు, కానీ లాహోర్కి సంబంధించి లాహోర్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు కూడా అధినేతగా ఉన్నాడు. అతను రికమెండేషన్ ప్రకారం తన కూతురు కుమార్తె ఎవరైతే మనకు మరియం నవాజ్ ఉందో, పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఉందో, ఆవిడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తోంది అని మనకు తెలుస్తుంది. దీంట్లో కొన్ని హిందూ పేర్లు ఉన్నాయి, కొన్ని జైన్ పేర్లు ఉన్నాయి, కొన్ని కొలోనియల్ పీరియడ్ లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడాను 15 ఆగస్టు 1947 ముందర ఉన్నటువంటి పేర్లు రిస్టోర్ చేసే దిశగా పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంట్లో కొన్ని పేర్లు చూద్దాం. క్వీన్స్ రోడ్ అని గతంలో ఉండేది, దాన్ని వాళ్ళు ఫాతిమా జిన్నా రోడ్ కింద కన్వర్ట్ చేశారు. అలాగే జైల్ రోడ్ ని వాళ్ళు అల్లమ్మా ఇక్బాల్ రోడ్ కింద కన్వర్ట్ చేశారు. అలాగే కృష్ణనగర్ ని ఇస్లాంపురా అని చెప్పి కన్వర్ట్ చేశారు. సంత్ నగర్ ని వాళ్ళు సున్నత్ నగర్ అని కన్వర్ట్ చేశారు. ధర్మపూర్ ని ఇందాక నువ్వు చెప్పినట్టు ముస్తాఫాబాద్ కింద కన్వర్ట్ చేశారు. జైన్ చౌక్ ని వాళ్ళు బాబ్రీ మస్జిద్ చౌక్ కింద కన్వర్ట్ చేశారు. టెంపుల్ స్ట్రీట్ ని వాళ్ళు హమీద్ నిజామీ రోడ్ అని కన్వర్ట్ చేశారు. రామ్ గల్లీని రెహమాన్ గల్లీ చేశారు. కుమ్హార్ పురా అని చెప్పేసి దాన్ని ఘజియాబాద్ చేశారు. బండ్రెత్ రోడ్ బ్రాండ్రెత్ రోడ్ అని ఒక బ్రిటిష్ పేరుతో ఉన్నటువంటిది నిష్రత్ రోడ్ కింద కన్వర్ట్ చేశారు. లారెన్స్ రోడ్ ని వాళ్ళు బాగ్ ఈ జిన్నా రోడ్ కింద కన్వర్ట్ చేశారు. ఈ పేర్లన్నీ మళ్ళీ పాత పేర్లు రెస్టోర్ చేస్తారు. సో అందుకని ఒక విధంగా చూస్తే కనుక మళ్ళీ హిందూ పేర్లు ఎస్పెషల్లీ మనకు రామ్ గల్లీ, జైన్ చౌక్, టెంపుల్ స్ట్రీట్, ధర్మపుర, సంత్ నగర్, మనకు కృష్ణనగర్, ఈ పేర్లన్నీ మళ్ళీ రిస్టోర్ అవుతుంది. అది స్వాగతించదగ్గటువంటి పరిణామమే అది. మరి దానివల్ల అక్కడ హిందువులకి ఏమైనా లాభం ఉంటుందంటే అది తప్పకుండా అదేం పెద్ద వాళ్ళకి ఏం లాభం ఉండదు. హిందువులు లేరు, పంజాబ్ మొత్తం ఖాళీ అయిపోయింది. మిగిలిపోయిన హిందువులందరూ కూడా ఈరోజు సింధులో ఉన్నారు, కొంత బలూచిస్తాన్ లో ఉన్నారు. లెక్క పెట్టచ్చు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు పంజాబ్ లో ఉన్నటువంటి హిందువులు. బహుశా ఒక 40-50 కుటుంబాలు ఉంటాయేమో మొత్తం పంజాబ్ తిప్పి కొడితే, ఎక్కువ మంది లేరు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కూడా అంతనే ఉన్నారు. పెషావర్ లో కొంతమంది ఉన్నారు. 2-3 చిన్న గ్రామాల్లో పాత సంతులు వాళ్ళ సమాధులు ఉన్నాయి, అక్కడ కొంతమంది హిందువులు ఉన్నారు. మెజారిటీ హిందువులు అందరూ కూడా మనకు సింధులోనే ఉన్నారు. కాబట్టి ఈ పేర్లు మార్చినంత మాత్రం హిందువులకి ఏం లాభం లేదు. కానీ వాళ్ళు బహుశా ఒక నెరేటివ్, మేము చూడు హిందువులను గౌరవిస్తున్నాము అని చెప్పేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి బహుశా చేస్తూ ఉండొచ్చు. ఏదేమైనా మంచి పరిణామమే. పాత పేర్లు మళ్ళీ రిస్టోర్ అయినందుకు మనం సంతోషించాలి. పెషావర్ లో ఈరోజు రాజ్ కపూర్, తర్వాత వీళ్ళ అక్కడి నుంచి వచ్చేసినటువంటి బాలీవుడ్ దిగ్గజ నేతలు ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళ ఇండ్లని కూడా ఈరోజు బహుశా డిమాలిష్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. హెరిటేజ్ కి వాళ్ళకి గౌరవం లేదు. చాలా హెరిటేజ్ బిల్డింగ్స్ ని నాశనం చేసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ మార్చారు. చూద్దాం. లాహోర్ తీసుకున్న నిర్ణయం మనం స్వాగతించాలి. ఇంకా ఇలాంటి పేర్లు చాలా మళ్ళీ తిరగరాయాలని మనం కోరాలి.
అమర్కోట్ అని ఉండేది. అమర్కోట్ సంస్థానము హిందూ రాజే ఉండి హిందూ మెజారిటీ ఉన్నటువంటి సంస్థానం, అది పాకిస్తాన్లో విలీనించేశాడు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్కడే మనకు మాక్సిమం మన ఆడపిల్లని ఎత్తుకుపోయి కన్వర్ట్ చేయడము ఇవన్నీ కూడా మనం అక్కడే చూస్తాం మెజారిటీగా. ఉమర్కోట్లో దాని పేరు అమర్కోట్ ని ఉమర్కోట్ కింద కన్వర్ట్ చేశారు. అని అమర్కోట్ చేద్దాం మళ్ళీ. సో అదొక అంశం. అలాగే మన ఇద్దరం వెళ్ళాం, మనం టీట్వాల్కి వెళ్ళాం. టీట్వాల్లో కిషన్ గంగా నది చూసాం. కిషన్ గంగా నది కృష్ణా ఘాటి, దాని పేరు కృష్ణా ఘాటి. పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు నీలం వ్యాలీ కింద కన్వర్ట్ చేశారు. ఆ నది పేరు నీలం వేలి అని పేరు పెట్టారు. కృష్ణ అంటే నీలం కదా, కృష్ణ అంటే నీలం రెండు ఒకటే, కానీ కృష్ణుడి పేరు ఉండకూడదు కాబట్టి నీలం అని పేరు పెట్టారు. దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయగలరా? ఇలా చాలా ఉన్నాయి. అసలు పాకిస్తానే హిందూ రాష్ట్రం, ఒక హిందూ గొప్ప క్షేత్రం, వేదాలు పుట్టిన క్షేత్రం. మరి మొత్తం హిందూకరణ అవుతుందా, అది వేరే పెద్ద చర్చ అది. బట్ ఎనీవే ఈ పరిణామం మాత్రం మనం స్వాగతించవలసింది. ఎస్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళ్దాము. ఈ వారం మన గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఈ ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించి ఒక ఇండెక్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. భారతదేశానికి 158వ స్థానాన్ని ఇచ్చింది. మన దేశంలో ఇక మొదలు పెడతారేమో అందరూ, చూసారా ప్రెస్ ఫ్రీడమ్ ఎంత దారుణంగా ఉంది అది అని చెప్పేసి. మనకంటే దారుణంగా అసలు నిజంగా చెప్పాలంటే 153వ స్థానంలో పాకిస్తాన్ ఉందంట. మనకంటే పాకిస్తాన్ లో బాగుందన్నమాట ప్రెస్ ఫ్రీడమ్ వీళ్ళ లెక్క ప్రకారం. సరే, ఈ హిపోక్రసీని మీరు ఎండగట్టండి సార్. అండ్ అట్ సేమ్ టైం మనం నార్వేజియన్ జర్నలిస్ట్ పేరిట ఒక అమ్మాయి, ఆమె తర్వాత కమెంటేటర్ అని చెప్పింది, తర్వాత ఆమెకి ఇండియా గురించి ఏమీ తెలియదు అని చెప్పింది, రకరకాల అంశాలు ఉన్నాయి. బట్ మోదీని ఏదో ఒక అడ్డుకునే ఒక ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ ఏదో పాపులారిటీ సంపాదించింది ఈవెన్ మన భారతదేశంలో కూడా, హెలే లింగ్. సో తన గురించిన ఆమె హిపోక్రసీని మనం ఎక్స్పోజ్ చేద్దాం సార్ ప్లీజ్. అంటే మనకు రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ ఫ్రెంచ్ పదం, అది ఆర్ఎస్ఎఫ్ అన్నటువంటి ఒక సంస్థ. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రెస్ ఫ్రీడమ్ మీద వీళ్ళు రిపోర్ట్స్ తీసుకొస్తారు, ఇండెక్స్ తీసుకొస్తారు. ఇండెక్స్ అన్నదానికి ఒక సైంటిఫిక్ పద్ధతి ఉంటుంది, దానికి ఏదో ఫార్ములా ఉంటుంది, దానికి ఏదో ఒక ఆధారాలు ఉంటాయి. ఆధారాలు ఏం లేవు. రిపోర్టర్స్ వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటున్నారో దాని ఆధారంగా వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇండెక్స్లు తీసుకొచ్చారు. మనం చూస్తే కనుక ఈ రిపోర్ట్ లో భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళకి హక్కులు లేవు, రిపోర్ట్ చేయలేరు. ప్రతిరోజు సాయంత్రం 9 గంటల డిబేట్ లో హిందువులనే సమర్థిస్తూ డిబేట్స్ ఉంటాయి, ముస్లింలని కించపరుస్తూ డిబేట్లు ఉంటాయి. అంటే క్వాలిటేటివ్ గా చర్చలు ఈ రిపోర్ట్ అంతా రాశారు, ఎక్కడ నంబర్స్ రాయాలి. నంబర్స్ దృష్ట్యా మనం చూసామంటే కనుక ఈరోజు 3 దేశాలు కంపేర్ చేసి చూద్దాం. భారతదేశం, పాకిస్తాను, మెక్సికో. ఈ 3 దేశాలు కంపేర్ చేసి చూసామంటే కనుక ప్రతి 10,000 జర్నలిస్ట్స్ కి భారతదేశంలో 0.1 జర్నలిస్ట్ చనిపోతున్నారు. 0.1. అదే పాకిస్తాన్లో 2.2 చనిపోతున్నారు. అంటే 2200% మనకంటే ఎక్కువ, 2200% ఎక్కువ భారతదేశం కంటే పాకిస్తాన్లో చనిపోతున్నారు. కానీ పాకిస్తాన్ ఏమో 153, మనమేమో 157 ఈ ర్యాంకింగ్ లో. అలాగే మనకు మెక్సికో చూసామంటే మెక్సికోలో కూడా 1.5 డెత్స్ పర్ 10,000 జర్నలిస్ట్స్. మనది 0.1. అయినా వాళ్ళు 124 ర్యాంకింగ్ లో. అంటే అది కొలబద్ద అవ్వాలి కదా, ఎంత సురక్షితంగా వీళ్ళు పనిచేసుకోగలుగుతున్నారు మేజర్ కొలబద్ద అవ్వాలి కదా. అటువంటిది ఏమీ చేసుకోకుండా వీళ్ళు నిర్ణయించారు. అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్ట్ పేర్లు కూడా రమారమి ఇంతనే ఉంది. అరెస్ట్ అయిన ప్రతి జర్నలిస్టు జర్నలిజం దృష్ట్యానో ప్రభుత్వాన్ని తిట్టేందుకు అరెస్ట్ అయ్యారనే అవసరం లేదు కదా. అతను ఏదో ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఇంట్లో ఏదో వేధింపులు జరిగి ఉండొచ్చు, లేదా మన దేశంలో ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉన్నాయి, అలాగే మనకు డౌరీ హరాస్మెంట్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి. దేంట్లో ఇరుక్కొని ఉండొచ్చు, జర్నలిజం వృత్తిలో ఉండొచ్చు, కానీ అతను అరెస్ట్ చేసింది జర్నలిజం వల్ల అయి ఉండకపోయిండొచ్చు. అయినా వాళ్ళు అవన్నీ కూడా పరిగణన తీసుకోవడం, ఇవన్నీ మనం ఒక క్వాలిటేటివ్ రిపోర్ట్ కింద చూడాలి. అంటే ఎంత హిపోక్రసీ ఇది. ఈరోజు పాకిస్తాన్ లో వాళ్ళు చాలా ఫేమస్ సాఫ్ట్వేర్ సెట్టింగ్ హోగా అని చెప్తారు. సాఫ్ట్వేర్ సెట్టింగ్, జర్నలిస్ట్ ని ఇంటి నుంచి పట్టుకొని తీసుకువెళ్ళిపోతారు ఐఎస్ఐ ఏజెంట్స్. ఏం చేస్తారో తిరిగి రాగానే మొత్తం వాళ్ళ వాడి మారిపోతుంది. అంతవరకు ప్రభుత్వాన్ని తిట్టేవాళ్ళు, ప్రభుత్వం అది చేస్తోంది ఇది చేస్తోంది తిట్టేవాళ్ళు, సడన్ గా అసలు ప్రభుత్వం ఇంతకంటే గొప్ప ప్రభుత్వం లేదు, అద్భుతం, అమోఘం, ఇవన్నీ మొదలు పెడతారు. కాబట్టి అక్కడ ఏం ఫ్రీడమ్ ఉంది? వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా నోరు తెరిచి మాట్లాడగలిగిన ధైర్యము, దమ్ము ఎవరికైనా ఉందా అది? కానీ వాళ్ళేమో మనకంటే చాలా గొప్ప ఫ్రీడమ్ కింద చూపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక హిపోక్రసీ, అబ్సల్యూట్ హిపోక్రసీ. మన దేశంలో జర్నలిజం ఉన్న ఫ్రీడమ్ ఇంకెవరికీ లేదు.
మనకు ఉన్నటువంటి భాషలు 900 పైచీలకు మనకు ప్రైవేట్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఏం సెన్సార్ చేస్తుంది ప్రభుత్వం? ఏం సెన్సార్ చేయట్లేదు కదా. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తిట్టే ఛానల్స్ ఎన్ని ఉన్నాయి. కేరళలో మనం చూస్తున్నాం ఏషియానెట్, బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి మోదీని తిట్టకపోతే వాడికి ఆకలి తగ్గదు వాడికి. అటువంటి ఛానల్స్ ఎన్ని లేవు మనకి. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే ఎన్డీటీవీని అదాని కొనేసుకుంది, ఇంకేదో ఛానల్ని అంబానీ కొనుక్కుంది, కాబట్టి వీళ్ళకు స్వతంత్రం లేదు, అందరూ మోడీ కబంధ హస్తాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఇదివరకంతా వేరే వాళ్ళు ఇలా ఇదివరకంతా ప్రణయ్ రాయ్ ఇదే మోదీని వ్యతిరేకంగా మాట్లాడాడు కదా. ప్రణయ్ రాయ్ కానివ్వండి, లేకపోతే మొత్తం ఆ ఎకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మోదీని వ్యతిరేకించేవాళ్ళు. వాళ్ళందరూ గొప్ప జర్నలిస్టులు. కరెక్ట్. మోదీని వ్యతిరేకించే వాళ్ళు హిందూ ఫ్యాసిజాన్ని వ్యతిరేకించే వాళ్ళే జర్నలిస్ట్స్. మిగతా వాళ్ళు జర్నలిస్ట్ కాదు. వీళ్ళందరూ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తులు, అంటే నువ్వు నేనుతో సహా. ఇది వాళ్ళ హిపోక్రసీ. జర్నలిజం అనేది రెండు భావజాలు ఉంటాయి. దాన్ని సమర్థించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. రాజీవ్ సర్వేశ్వరన్ ఎంత హిపోక్రెట్ మనం చూసాం, మనం సాగరిక ఘోష్ ఎంత హిపోక్రెట్ చూసాం. మార్కో రూబియో వెళ్ళినందుకు ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి, క్రిస్టియన్స్ ఎంత వేధిస్తోంది ఈ ప్రభుత్వము, అటువంటి వేధింపులని కప్పిపుచ్చడానికి కోసం మార్కో రూబియోని సిస్టర్స్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ దగ్గర తీసుకెళ్లారు వీళ్ళు అని చెప్పి ప్రభుత్వాన్ని తిడుతోంది సాగరిక ఘోష్. అసలు మిషనరీస్ ఆఫ్ చారిటీకి సంబంధించి వాళ్ళ మదర్ తెరీసా ఫౌండేషన్ సంబంధించి FCRA లైసెన్స్లే లేవని చెప్పింది. కరెక్ట్ కరెక్ట్. దాన్ని రద్దు చేశారు, రద్దు చేశారండి. కరెక్ట్. సో మార్కో రూబియో తను నిర్ణయించుకొని వెళ్ళాడు, భారత ప్రభుత్వమే పంపించలేదు అక్కడికి. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు, మనం ఏం చేయలేదు. అంత ఫ్రీడమ్ ఉన్నటువంటి దేశం. కానీ వీళ్ళ హిపోక్రసీ ఏంటో మనం చూస్తున్నాం. అందుకని ఈ రిపోర్టర్ సాన్స్ ఫ్రాంటియర్స్ అన్నది ఎంతటి ఈ ఒక నెగటివ్ ఫోర్స్ అని అర్థం చేసుకోవచ్చు. హిపోక్రసీ మన దేశాన్ని ఎండగట్టు. గతంలో ప్రభుత్వాలు ఏంటంటే భయపడేవి. మనకు వ్యతిరేకంగా ఏదైనా స్టేట్మెంట్ వస్తే కనుక దాన్ని ఏదో విధంగా తప్పించుకొని దాన్ని సమర్థిస్తూ కాదు మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పుకునేటువంటి ప్రయత్నము, వాళ్ళ సర్టిఫికేట్ కోసం పాకులాడేటువంటి ప్రభుత్వాలు ఉండేవి. ఇప్పుడు ఇన్ యువర్ ఫేస్ మనం చెప్తున్నాం, యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ వర్డ్స్ ప్రాబ్లమ్స్, వర్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ యూరోప్స్ ప్రాబ్లమ్ అని మొహమ్మద్ చెప్పగలుగుతాం. కరెక్ట్ రైట్. అక్కడ ఉన్నటువంటి డిక్టేటర్లకి మీరు అస్త్రాలు మీరు సరఫరా చేశారు, కాబట్టి మాకు అస్త్రాలు ఎవరు ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, సోవియట్ యూనియన్ దగ్గర తెచ్చుకున్నాం అని చెప్పి యాంటనీ బ్లింకెన్ మొహాన్ చెప్తాం. అటువంటి ఒక విధమైనటువంటి ధైర్యము, ఆత్మస్థైర్యం ఉన్నటువంటి దేశంగా మనం ఎదుగుతున్నాం. కాబట్టి ఈ తాటాకులు చెప్పడానికి మనం ఏం బెదిరేటువంటి పరిస్థితి లేదు. బట్ వాళ్ళ హిపోక్రసీ ఏంటో మనం చూడవచ్చు. రైట్ సార్. ఇక చివరిగా కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లోకి వెళ్తాం సార్. ఇది కొలరాడో సుప్రీంకోర్టు జడ్జ్ ఇచ్చినటువంటి ఆర్డర్ కి సంబంధించినటువంటి వార్తాంశము. అందులో ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే కనుక చిల్డ్రన్స్ హాస్పిటల్ కొలరాడో కి సంబంధించి వాళ్ళు జెండర్ అఫెమింగ్ కేర్ ని రెజ్యూమ్ చేయాలని ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. ఎవరికి అంటే కనుక ట్రాన్స్ యూత్ కి సంబంధించి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొంత ఈ LGBTQ వీటి మీద నెగటివ్ గా స్పందిస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా చిన్నపిల్లల హాస్పిటల్లో ఈ జెండర్ అఫెమింగ్ కేర్ అని ఒక మంచి అద్భుతమైన పదాన్ని వాడుతూ ఈ జెండర్ ఆపరేషన్స్ ఈ వీటికి సంబంధించి ఎంకరేజ్ చేయమని అక్కడి కొలరాడో సుప్రీంకోర్టు జడ్జే తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. సో దీన్ని ఒకసారి చెప్తారా సార్? డీటెయిల్స్ చెప్పండి, ఎట్లా ఆ సొసైటీ కొలాప్స్ అవుతుందో కూడా వివరించండి. మనకు జెండర్ అఫర్మింగ్ కేర్ అన్న పదం వాడుతున్నారు. దాంట్లో కేర్ ఎంత ఉందో, ఎంత దాష్టికం ఉందో అర్థం చేసుకుంటే మనం స్టన్ అయిపోతాం. చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకు ప్యూబర్టీ బ్లాకర్స్ పెడుతున్నారు. అమ్మాయిలకి వాళ్ళకు ప్యూబర్టీ రాదు, వాళ్ళకు ముట్లు బయటపడడం రాదు, వాళ్ళకు ముట్లు రావు అంటే వాళ్ళకి రజస్వల కారు వాళ్ళు. అటువంటి కెమికల్స్ వాళ్ళకి డంప్ చేస్తున్నారు. ఆ చిన్న వయసులో వాళ్ళకి ఆలోచన దృక్పథం ఏముంటుంది, వాళ్ళకి ఎంత ఉంటుంది వాళ్ళ ఆలోచన, కానీ వాళ్ళ హక్కు, వాళ్ళ అధికారం. కాబట్టి ఈ సిస్టమ్ అంతా అంత చిన్న వయసులో వాళ్ళని క్యాప్చర్ చేస్తుంది. అలాగే మనం చూస్తే కనుక ఫాలోప్లాస్టీ, ఆ చిన్న చిన్న అమ్మాయిలు మగవాడిగా తయారవ్వాలంటే కనుక మగవాడి అవయవాలని ట్రాన్స్ప్లాంట్ చేసే దిశగా సర్జరీలు. అలాగే వెజైనోప్లాస్టీ, మగపిల్లవాడైతే కనుక అతని ప్రైవేట్ పార్ట్స్ తీసేసి స్త్రీ యొక్క మర్మ అవయవాలను పెట్టేటువంటి సర్జరీ. తర్వాత బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, మ్యామో సర్జరీలు, మగపిల్లవాడికి సర్జరీలు చేయడము. మగపిల్లవాడు ఆడవాడిగా జీవించాలి అంటే కావాల్సినటువంటి ఎస్ట్రోజన్ ట్రీట్మెంట్.
అలాగే అమ్మాయి మగవాడిగా ఉండాలంటే కనుక దానికి కావాల్సినటువంటి టెస్టోస్టెరాన్ ట్రీట్మెంట్స్, ఇది కేర్ కింద చిత్రీకరిస్తుంది. కేర్ కింద చిత్రీకరించి ఒక చిల్డ్రన్ హాస్పిటల్ కొలరాడో, అది డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఆదేశం. మనకు జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇప్పుడు ఆయన హెల్త్ సెక్రటరీ కాబట్టి ఆయన ఇచ్చిన ఆదేశం ఏంటంటే చిన్నపిల్లలను టచ్ చేయకండి, మీరు చిన్నపిల్లలకు సంబంధించి ఎల్జీబీటీక్యూ సర్జరీస్ కానీ ఇటువంటి ఏం చేయడానికి వీల్లేదు. పెద్దగా అయిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళు కనుక లింగ మార్పిడి చేసుకోవాల్సుకుంటే చేసుకోమనండి, దానికి మేము ఇంటర్వ్యూ అవ్వము. కానీ పిల్లల్లో ఏం చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఫెడరల్ డైరెక్షన్ ని ఈ రోజు కొలరాడో సుప్రీం కోర్టు దాన్ని తిరగరాసింది. ఇది వాళ్ళ యొక్క పిల్లల యొక్క హక్కు. వాళ్ళు సమానంగా నార్మల్ గా ఉన్నటువంటి స్త్రీ పురుషుల ఏ హక్కులు ఉన్నాయో వీళ్ళకు అదే హక్కులు ఉన్నాయి. ఆ హక్కులకు వ్యతిరేకంగా ఇటువంటి చర్యలు తీసుకుంటే కనుక మేము ఒప్పుకోము, దీన్ని తిరగరాయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు కొలరాడో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే సమాజం సర్వనాశనం అవుతుంటే దానికి వత్తాసు పలుకుతోంది ఆ సిస్టమ్ అంతా. మరి చిన్న చిన్న పిల్లలు ఒకసారి రివర్స్ అయితే దాన్ని ఏం చేయలేం. ఎలాన్ మస్క్ సంతానం కూడా అదే పరిస్థితి కదా. సో ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఆ సమాజం ఎలా క్షీణిస్తుందో చూస్తున్నాం. వ్యక్తి హక్కుల పేరిట చిన్న పిల్లల యొక్క భవిష్యత్తుని, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైనా దౌర్బల్యాలు ఉంటే కనుక వాటిని ఈరోజు పర్మనెంట్ గా దాన్ని సర్వనాశనం చేసే దిశగా అక్కడ ఈ సిస్టమ్ పనిచేస్తుందంటే మరి ఆ సమాజం నాశనం ఏమవుతుంది? అటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా ఇప్పుడు మొదలైనాయి. మనకు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. మనకు భాగ్యనగరంలోనే ఈ రోజు మనకు ఉన్నటువంటి ఐటీ కంపెనీలు అన్నిటికీ వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. లింగ మార్పిడి చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తున్నారు, కొన్ని అయితే గ్రాంట్స్ ఇస్తున్నారు, పర్సంటేజెస్ ఉన్నాయి వాళ్ళకి. ఇంత పర్సంటేజ్ ఈ సెక్షన్ నుంచి తీసుకోవాలని మన రాష్ట్రంలో తెలుగు పిల్లలు వీళ్ళు మనం ఫేస్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఈ లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు లేదా వాళ్ళు పురుషులే కానీ స్త్రీలుగా వాళ్ళు దుస్తులు ధరించి వస్తే కనుక వాళ్ళని చూసి నవ్వారంటే మీ ఉద్యోగాలు పోతాయి. ఇటువంటి కుసంస్కృతి, దౌర్భాగ్యపు సంస్కృతి మన దేశంలో కూడా వస్తుంది. లెన్స్ కార్ట్ మొత్తం అదే కదా. లెన్స్ కార్ట్ చర్య మొత్తం కాంట్రవర్సీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే డిఈఐ, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ వాళ్ళ రూల్స్ ని పాటించినందుకు అతనికి ఫండింగ్ వస్తుంది. అందుకని అతను హిజాబ్ వేసుకోవచ్చు కానీ కల్వా పెట్టుకోవడానికి వీల్లేదు. ఈ రూల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? అమెరికా యొక్క జాడ్యము, వాళ్ళ పైత్యము, వాళ్ళ పైశాచికత్వం మన దేశం మీద రుద్దబడుతుంది. అమెరికాలో ఏం జరుగుతుంది మనకేం పట్టింది మనం డిస్కస్ చేయడానికి వీల్లేదు. అక్కడ జరుగుతున్నవన్నీ ఆటోమేటిక్గా మన దేశంలో కూడా రాబోతుంది. అందుకనే మనం ఈ సెక్షన్ పెట్టింది దానికోసం. మన ప్రజల్ని మనం జాగరూకత చేసే దిశగా మనం ఇలా జరుగుతోంది ప్రపంచంలో, మీరు కరెక్ట్ ఖబర్దా జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేదానికి మనం చేస్తాం. ఎస్ సార్ నిజంగానే అవన్నీ కూడా మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు వీటి మీద అవేర్నెస్ ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం కూడా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 247వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ లో చాలా ఓపిక్ గా అన్ని విషయాలు మాకు వివరించి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్. మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.